Okay, guys, welcome to the session. Before we start our session, let's quickly walk through our principles. So, by default, everyone will be on mute. So, for a smoother session, I request you guys to be on mute and let's make it interactive. At the same time, I want an interactive session. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అన్మ్యూట్ అయి అడగండి. నేను నా వాట్సాప్ క్లోజ్ చేస్తాను ఆగండి. క్లోజ్ విండో. ఓకే, యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అన్మ్యూట్ అయ్యి అడగండి. అండ్ ఫోకస్, ఇట్స్ యువర్ టైం, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం, సో మేక్ ఇట్ వర్క్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. For that, be in a peaceful and silent place without any deviation. Sit in a corner, sit straight, spine erected, complete focus on my screen. All right. So don't be in sleepy mode. Sit properly, sit straight, spine erected. Keep good internet connection. సో ఏమైనా ఇష్యూస్ వస్తే కాల్ మీ, దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నా సైడ్ నుంచి ఇష్యూ ఉంటే మీ అందరికి ఉంటుంది ఇంటర్నెట్ ఇష్యూ, ఇమ్మీడియట్లీ కాల్ మీ. లేదు మీ సైడ్ నుంచే ఇష్యూ ఉంటే చెక్ యువర్ ఆడియో కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరం అనుకుంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. ఆల్ రైట్. అండ్ డు నాట్ టర్న్ ఆన్ ది కెమెరా. దిస్ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్, సో డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. అండ్ ద సేమ్ సెషన్ విల్ బి పోస్టెడ్ ఆన్ యూట్యూబ్. And it's a Telugu session. I'm expected to talk in Telugu. So in case మీలో ఎవరైనా నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉంటే it might not be relevant for you. Even if you can understand Telugu, that is well and fair. Okay, that's good. But let's say you don't even understand Telugu, then might not be relevant for you. All right, guys. So let's start our session. Anyone for the first time join today? Yes, Anna. I joined today only. First session. Madhu. Madhu. Okay, Yes, sir. fine. So Madhu, నేను నీకు పంపించిన డెమో చూసావా? ఫస్ట్ Okay. క్లాస్ డెమో వన్ చూశాను. ఓకే, ఎనీవన్, ఇట్స్ ఓకే. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం జాయిన్ అయి ఉంటే మీకు 90% అర్థమైంది, ఒక 10% అర్థం కాదు. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయి ఉంటే బీ అష్యూర్డ్ యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. సో ఆ రికార్డింగ్ యూట్యూబ్లో ఉంది, అది ఒక్కసారి మీరు చూస్తే పైన చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. నేను మెల్లిగా చెప్తాను, మీరు ఆ రికార్డింగ్ చూడండి, అర్థమైపోద్ది. అండ్ ఈ రోజు మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా డోంట్ బి వరీడ్. ఓకే, సో ఆ రికార్డింగ్ చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. సరే సార్, మరి రికార్డింగ్ ఎక్కడ చూడాలి? సో రికార్డింగ్ ఎక్కడ చూడాలి అంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. లెట్ మీ షో రైట్ నౌ. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. ఓకే, సో జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. MADH మధు స్పేస్ కిరణ్. డైరెక్ట్ ఇంకా మీకు వచ్చేది డెవాప్స్, ఫస్ట్ మనదే ఉంటుంది. ఓపెన్ చేయండి. సో యుల్ సీ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆర్ వీడియోస్లోకి వెళ్ళినా కూడా మనవి లేటెస్ట్వి కనిపిస్తాయి. లేదు ప్లేలిస్ట్లోకి వెళ్తే, సో కొత్త బ్యాచ్ 15 కదా, యూ వుడ్ సీ బ్యాచ్ 15 ప్లేలిస్ట్. సో ఒక్కసారి ఈ ప్లేలిస్ట్ని ఓపెన్ చేయండి, మీకు డెమో వీడియో ఉంటుంది. ఓకే, సో అండ్ క్లాస్ 1, క్లాస్ 2 ఇది మొన్నటిది. ఓకే, ఇది నిన్నటి వీడియో. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇది, దిస్ ఇస్ ఎస్టర్డే క్లాస్ 2. మొన్నటిది క్లాస్ 1, మండే రోజు డెమో. సరే, డెమో వదిలేసినా సరే ఈ 2 వీడియోస్ చూసినా కూడా మీకు అన్ని అర్థమవుతాయి. ఓకే, జస్ట్ ఇన్వెస్ట్ యువర్ టైం. నేను చాలా మెల్లిగా చెప్తే మీరు ఈవెన్ 1.5 ఆర్ 2x స్పీడ్లో విన్నా అర్థమవుతుంది. ఆర్ యూ గెట్టింగ్ ఈకో? హలో గైస్. No echo, Anna. No echo. No. Sure? Sure, yes. Okay, because I'm getting echo, little echo, so fine. Okay, చలో. యా, నిన్న మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఎస్టర్డే, లెట్ మీ ఓపెన్ పెయింట్. సో లాస్ట్ 2 days నుంచి వాట్ వీఆర్ డిస్కసింగ్, డెవలపర్స్ కోడ్ రాస్తారని. యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా డెవలపర్స్ ఫస్ట్ కోడ్ రాస్తారు. ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి? గిట్ హబ్లో పెట్టాలి. వాట్ ఈస్ గిట్ హబ్? ఇట్స్ అ సెంట్రల్ రెపాజిటరీ
ఇట్స్ ఎ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అందరూ డెవలపర్స్ ఎక్కడ పెడతారు? గిట్ హబ్లో పెడతారు. నిన్న మనం ఏం చేసాం? గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసాం. కానీ డెవలపర్స్ కోడ్ ఎక్కడ రాస్తారు? వాళ్ళ ల్యాప్టాప్లో రాస్తారు. ల్యాప్టాప్లో కోడ్ 3 ఫేసెస్లో మూవ్ అయిద్దని చెప్పాను. ఎస్ ఆర్ నో? సో ల్యాప్టాప్లో కోడ్ would be moving in 3 phases. ఏంటా phase? Workspace, staging area, లోకల్ రిపాజిటరీ. సో ఇక్కడ లోకల్ రిపాజిటరీలో నుంచి సెంట్రల్ రిపాజిటరీలోకి పుష్ చేస్తాం. జనరల్లీ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఆ ప్రాజెక్ట్ రిపాజిటరీని లెట్సే ఫేస్బుక్ ప్రాజెక్ట్, లెట్సే మన ప్రాజెక్ట్ పేరు ఏంటిది? బ్యాచ్ 15 ప్రాజెక్ట్, అంతేనా? సో మన ప్రాజెక్ట్ ఏంటిది? మనం అందరం కలెక్టివ్లీ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ బ్యాచ్ 15 ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ రెపోని మీ సీనియర్ ఆర్కిటెక్ట్ మేనేజర్ ముందే క్రియేట్ చేసి పెడతారు గిట్ హబ్లో. సో రియల్ టైంలో ఏం జరుగుద్ది? డెవలపర్స్ దాన్ని క్లోన్ చేసుకుంటారు. క్లోన్ చేసుకొని ఆ కోడ్ మీద వర్క్ చేస్తారు. ఆ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేస్తారు. సో వర్క్ స్పేస్, ఎస్, వర్క్ స్పేస్, staging area are indexing and local repo. ఎలా మూవ్ చేయాలి? మనం కమాండ్స్ డిస్కస్ చేసినాం. ఎలా మూవ్ చేయాలండి? సో వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ కి మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటిది? గిట్ యాడ్. గిట్ యాడ్. ఓకే, సో గిట్ యాడ్ డాట్. డాట్ అంటే వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్స్ అన్ని స్టేజింగ్ లో ఉంటాయి. మీకు వర్క్ స్పేస్ లో రెడ్ కలర్ లో కనిపిస్తాయి ఫైల్స్, ఫైల్ 1, ఫైల్ 2. స్టేజింగ్ లోకి వచ్చేసరికి యూ వుడ్ సీ ద డిఫరెన్స్, గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. మ్యాక్ బుక్ లో ఉన్న వాళ్ళకి కనిపించకపోవచ్చు. సో ఇట్స్ ఓకే. నౌ దాన్నే మళ్ళీ మనం లోకల్ రిపాజిటరీలో ఏం చేయాలి? కమిట్ చేయాలి. కమిట్. ఎగ్జాక్ట్లీ. సో మరి దానికి కమాండ్ ఏంటి సార్? గిట్ కమిట్. గిట్ కమిట్ ఎగ్జాక్ట్లీ. స్లాష్ గిట్ కమిట్. మీరు మ్యూట్ లో ఉండండి సార్. కాకపోతే మీరు మ్యూట్ లో ఉన్నా కూడా నాతో పాటు మీరు మాట్లాడుతూ ఉండండి. ఆ రకంగా మీకు రివిజన్ అవుతుంది. గిట్ కమిట్ -m సమ్ మెసేజ్. ఓకే, మీరు ఫైల్ నేమ్ ఇవ్వండి, ఇవ్వకపోయినా ఓకే. దాని స్టేటస్ ఎలా తెలుస్తుంది? గిట్ స్టేటస్. లాగ్స్ తెలుసుకోవాలి. ఓకే, మనం కమిట్ చేసినాం, ఆ ట్రాకింగ్ ఐడి ఎలా తెలుస్తుంది? గిట్ లాగ్. నేను నిన్న చెప్పింది ఇదే. ఓకే, సో ఈ బేసిక్ డయాగ్రామ్ మీ మైండ్లో, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటే చాలు. ఇదే గిట్ లైఫ్ సైకిల్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు అప్పుడప్పుడు. సో వాట్ ఈస్ గిట్ లైఫ్ సైకిల్? వాట్ కమాండ్స్ డూ యూ యూజ్ ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీస్? మీరు ఈ కమాండ్స్ చెప్పినా చాలు. ఈ కమాండ్స్ ఒక డెవాప్స్ ఇంజనీర్ కానీ డెవలపర్ కానీ డే ఇన్ అండ్ డే అవుట్ వాడతారు ఈ కమాండ్స్. ఓకే, సో మీకు ఈ కమాండ్స్ చెప్పినా చాలు. సో సరే, ఇక్కడ లోకల్ రిపాజిటరీలో కమిట్ చేసి తర్వాత ఏం చేయాలి? పుష్ చేయాలి. ఈ కమాండ్స్ నేను నిన్న చెప్పా. సో నిన్న నా క్లాస్ విన్న వాళ్ళకు దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరైతే వినలేరో దట్ ఈస్ ఫైన్, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ఇవి మీరు వీడియో చూస్తే అర్థమైంది. బట్ ఎవరైతే క్లాస్ విన్నారో ఈ కాన్సెప్ట్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఐ హావ్ వన్ క్వశ్చన్ సార్. అడగండి క్విక్. సార్ మనం క్లోన్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది సార్, అది 402 అనేసి. నేను మళ్ళీ కోడ్ లైక్ టోకెన్ యూస్ చేసి లాగిన్ అయ్యాను. ఓకే, ఫైన్. సో టెక్నికల్ ఎర్రర్ నేను మీ స్క్రీన్ చూస్తే గానీ చెప్పలేను. అదే మీకు డౌట్ సెషన్ లో నో మీకు అది నేను చూస్తే ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పలేను కదా. సో మీకు నేను డౌట్ సెషన్ లో మీకు మీ స్క్రీన్ చూస్తాను, మీకు ఇష్యూ సాల్వ్ చేస్తాను. బి అష్యూర్డ్, డోంట్ వరీ. ఓకే, బట్ ఇప్పుడు కాన్సెప్ట్ పరంగా ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆర్ వి ఆల్ గుడ్ విత్ అవర్ కాన్సెప్ట్ పరంగా? అడగండి సార్. ఒక డౌట్ ఉంది సార్. అడగండి. సార్ మనం క్లోన్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ఫైల్స్ క్రియేట్ చేస్తాం కదా సార్, అది ప్రతిసారి క్లోన్ చేసుకోవాలా? ఒకసారి క్లోన్ చేస్తే మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు సార్? అది ఇట్స్ మన ఇష్టం అండి. అవసరాన్ని బట్టి, బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుంది. మీకు అది ముందు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ టైం క్లోన్ చేసుకుంటారు, తర్వాత పుల్, అది ఇంకా మీకు అర్థమవుతుంది. ఈరోజు తెలుస్తుంది, డోంట్ వరీ. నౌ నిన్న మీకు ఇచ్చిన టాస్క్, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి సార్. సో నిన్న మీకు ఇచ్చిన టాస్క్ ఏంటిది అంటే, వాట్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ఫస్ట్ గిట్ ఇనిట్ ద్వారా లోకల్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసుకోండి అని చెప్పాను. సో నేను మీకు ఇచ్చిన టాస్క్ కూడా చెప్తాను చూడండి. గిట్ ఇనిట్ ద్వారా
లోకల్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసుకొని, సో ఇక్కడ 3 ఫేసెస్లో కోడ్ని మూవ్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పాను. ఇది టాస్క్ నెంబర్ 1. తర్వాత ఏం చెప్పాను, మీ ఓన్ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని చెప్పాను. అంటే ఇప్పుడు లెట్స్ ఇక్కడ మధు ఉన్నాడు అనుకో, మధు యొక్క గిట్ హబ్ అకౌంట్. ఇక్కడ కిరణ్ ఉన్నాడు అనుకో, కిరణ్ యొక్క గిట్ హబ్ అకౌంట్. ఇక్కడ రమణి ఉందనుకో, రమణి గిట్ హబ్ అకౌంట్. రాజేష్ అనుకో, రాజేష్ గిట్ హబ్ అకౌంట్. ఆ తర్వాత ఏం చెప్పాను, ఎవరికి వాళ్ళు వాళ్ళ గిట్ హబ్ అకౌంట్ని క్లోన్ చేసుకోవడం, పుష్ చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ మధు, కిరణ్ అయితే కిరణ్. So I have given this task. So have you all practiced? I'm asking you. Yes, sir. Yes, everyone. మీరు చేయాలండి, చేస్తేనే. ఇన్ కేస్ ఎవరైనా చేయకపోతే ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. మేబీ మీకు ప్రెస్సింగ్ టైం కమిట్మెంట్స్ ఉండొచ్చు, బట్ ప్లీజ్ ఐ హంబ్లీ రిక్వెస్ట్, టైం కొంచెం తీసైనా సరే కుదిరినప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తేనే రియల్ టైం ఐడియా వస్తుంది, రైట్? ఇప్పుడు నా క్లాస్ చెప్పేటప్పుడు మీకు బాగానే అనిపిస్తుంది, ఓకే, అర్థమైనట్టే అనిపిస్తుంది, అర్థం అవుద్ది కూడా. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి, రియల్ టైం ఛాలెంజెస్ వస్తాయి, అండ్ యూ విల్ ట్రబుల్ షూట్ దాట్. అవసరం అనుకుంటే మా హెల్ప్ తీసుకుంటారు, సాల్వ్ చేసుకుంటారు. సో నిన్న మీకు ఇచ్చిన టాస్క్స్ ఇవే, ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పాను. ఎస్, ఓకే. సో నిన్న నేనేం చేస్తా, నా ఓన్ గిట్ హబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాను. అంటే అదే మన ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ రిపాజిటరీ. సో అసలు నిన్న టాస్క్ ఒకసారి చూడండి, నేను ఏం చేసినామంటే, మనం గిట్ హబ్లో లెట్ మీ లాగిన్, నేను లాగిన్ అయ్యి ఉన్నా, ఇది నా గిట్ హబ్ అకౌంట్. సో గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి సార్? ఇది చాలా ఈజీ, నిన్ననే క్లాస్లో చెప్పాను. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి. బట్ ఇట్స్ ప్రెటీ స్ట్రైట్, ప్రెటీ సింపుల్. గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం మీరు ఫేస్బుక్ అకౌంట్ సైన్అప్ చేసుకోవడం కన్నా ఈజీ, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సైన్అప్ చేసుకోవడం కన్నా ఈజీ, అంత ఈజీ. ఓకే, మీ మెయిల్ ఐడి ఇవ్వాలి, మీ మెయిల్ ఐడికి కోడ్ వస్తుంది, అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. నేను ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ చేయట్లేను, బట్ యా, ఇది నా గిట్ హబ్ యొక్క డాష్ బోర్డ్. మరి నిన్న మనం క్రియేట్ చేసిన అకౌంట్ ఏంటిది అంటే, నిన్న మనం క్రియేట్ చేసింది వేరే వాళ్ళ అకౌంట్. ఐ థింక్ తన పేరు వినయేనా? ఐ థింక్ వినయ్ ఎవరో మనం అకౌంట్ క్రియేట్ చేసాము. వినయ్ మాతంగి అకౌంట్ క్రియేట్ చేసాము. బట్ నేను వినయ్ మాతంగి అకౌంట్ పైన ప్రాక్టీస్ చూపించట్లేను, నా అకౌంట్ పైన చూపిస్తున్నాను. ఇది నా అకౌంట్, నాకు ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అకౌంట్ ఉంది. ప్రతి బ్యాచ్కి నేను ఇదే వాడాను. సో ప్రతి బ్యాచ్కి ఒక ప్రాజెక్ట్ రెపాజిటరీ క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ చూసేది బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రెపో, బ్యాచ్ 14 ప్రాజెక్ట్ రెపో, బ్యాచ్ 12 ప్రాజెక్ట్ రెపో, రకరకాలు ఉంటాయి. సరే, నిన్న మనం క్రియేట్ చేసింది బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపాజిటరీ. అంటే ఇదే ఒక సెంట్రల్ ఫేస్బుక్ అకౌంట్ అనుకోండి కోడ్ కోసం, ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సిమిలర్లీ మన ప్రాజెక్ట్ రెపాజిటరీ ఏంటిది, సెంట్రల్లీ బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. ఇది క్రియేట్ చేసుకున్నాం. సో ఓకే, సో నౌ దీన్ని ఇప్పుడు రియల్ టైంలో ఏంటిది, మనం గిట్ ఇనిట్ చేయొద్దు. ఇనిట్ చేయడం ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి చూపించా. ఓకే, మీకు ఈ ఇనిట్ కమాండ్ మీకు ప్రాక్టీస్ కావడానికి చూపించా. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది, యూ మైట్ నాట్ నీడ్ టు డూ గిట్ ఇనిట్. ఓకే, ఆల్రెడీ సెంట్రల్లీ ఉంటుంది రెపాజిటరీ, దాన్ని క్లోన్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తావు. సో ఒక్కసారి మీకు చెప్తా చూడండి, నేను ఏం చూపించానంటే మీకు, అంటే ముందు నుంచి కొన్ని బేసిక్ లినక్స్ కమాండ్స్ చూపించా. ఆ తర్వాత గిట్ ఇనిట్ ద్వారా లోకల్ రెపాజిటరీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఆ యూజర్స్ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఈమెయిల్ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి, అండ్ గిట్ లైఫ్ సైకిల్ చూపించా. ఆ తర్వాత గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్ చూపించా. ఐ థింక్ వినయ్ మాతంగి ఇది మనం చేసాం. యా, ఆ తర్వాత ఇంకా రెగ్యులర్, ఇప్పుడు మనం అది చేద్దాం అక్కడ నుంచి. సో ఈ రోజు డేట్ తోటి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడు కూడా ఏ రోజు ఆ రోజు సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, తర్వాత మీకు హ్యాండ్స్ ఆన్ అయ్యి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఒకటే ఫోల్డర్లో ప్రాక్టీస్ చేద్దురులేండి. బట్ ఇనిషియల్లీ మాత్రం వేరే ఫోల్డర్ నేమ్స్ క్రియేట్ చేసుకోండి. 5th డిసెంబర్ లోపలికి వెళ్తున్నా. ఇక్కడ వాట్ ఐ డూ, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, git bash here. Okay, git bash open in where I am, pwd present working directory. Okay, great.
సో నా ఇప్పుడు నేను ఏం చేయాలి? గిట్ ఇనిట్ కొట్టాలా, గిట్ క్లోన్ కొట్టాలా సార్? గిట్ క్లోన్. క్లోన్. ఎందుకు క్లోన్ కొట్టాలి, ఎందుకు ఇనిట్ కొట్టాలి అంటే, ఒకవేళ మీరు ఇనిట్ చేస్తే మీకు లోకల్లీ ఒక ఎంప్టీ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటిది? నో, నాకు ఎంప్టీ రిపాజిటరీ కాదు, ఆల్రెడీ మా ప్రాజెక్ట్ రిపాజిటరీ ఇక్కడ ఉంది, మా మేనేజర్ క్రియేట్ చేశాడు, దీనిపైన వర్క్ చేయాలి. ఏది? బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. సో క్లోన్ చేయాలి. మరి ఎట్లా క్లోన్ చేయాలి? సో ఇక్కడికి రండి. ఇక్కడ మీ రెపో దగ్గరికి వచ్చిన తర్వాత కోడ్ దగ్గరికి రండి, HTTPS మీద క్లిక్ చేయండి, copy the URL. So git clone, right click, paste. This is the batch 15 project repo git URL, repository URL. Okay, it got cloned. మీకు LL కొడితే ఆ డైరెక్టరీ రూపంలో కనిపిస్తుంది. ఇదే బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. నౌ వాట్ డు ఐ నీడ్ టు డూ? దాని లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సిడి బ్యాచ్ 15. యా, చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సిడి చేయరు, ఇక్కడనే టచ్ అండ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఇక్కడనే టచ్ అండ్ స్టార్ట్ చేస్తే వేస్ట్. ఇక్కడ క్రియేట్ అవుతుంది, రెపోలో క్రియేట్ కాదు, ట్రాక్ కాదు. ఇప్పుడు నేను బయట టచ్ మధు అనే ఫైల్ క్రియేట్ చేసిన అనుకో, ఏమవుతుంది? బయట క్రియేట్ అవుతుంది ఆ ఫైల్. ఓకే, ఇక్కడ నేను గిట్ ఇనిట్ గిట్ స్టేటస్ కొడితే వర్కౌట్ కాదు, రెపో లేదని చెప్తుంది. ఓకే, సో నేనేం చేయాలి? ఆ రెపో లోపలికి వెళ్ళాలి. ఆ రెపో లోపల గిట్ ట్రాక్ చేస్తుంది ఆ ఫైల్స్ ని. సో సిడి బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. యా, ఇవి చూడండి. మీరు ఒక్కసారి దాని లోపలికి వెళ్తే యూ వుడ్ సీ మెయిన్ అంటే సెంట్రల్ లో, అంటే మేము మెయిన్ గా గిట్ హబ్ లో డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ మెయిన్. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నా. చూడండి, డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ ఏంటిది? మెయిన్. ఐ హోప్ యూ గాట్ ఇట్. అదే ఇది. సో ఫైన్, మెయిన్. ఏమేమి ఉన్నాయి ఫైల్స్? LL 3 ఫైల్స్ ఉన్నాయంట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తా? గిట్, సరే ఫైల్స్ టచ్, మేబీ ఏమంటా అంటే జావా 1, జావా 2, జావా 3 జావా కోడ్స్ స్టార్ట్ చేసిన, అంటే 3 ఫైల్స్ క్రియేట్ చేసిన. లెట్ us see the status. git status. ఇవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అవి వర్క్ స్పేస్ లో ఉన్నాయి, అన్ట్రాక్డ్ ఫైల్స్ రూపంలో ఉన్నాయి, రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. వాట్ డు ఐ నీడ్ టు డూ నౌ? I need to move Git add. these files from workspace to staging. ఎలా చేయాలి? git Git add add dot. dot. యా, సో ఈ 3 ఫైల్స్ వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లోకి వెళ్ళిపోతాయి. మరి ఎట్లా మళ్ళీ చెక్ చేయడం? గిట్ స్టేటస్. యా, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ వచ్చినాయి. నౌ నెక్స్ట్ ఏం చేయాలి? git add ఆల్రెడీ చేసేసాం బ్రో. git commit. యా, నౌ నెక్స్ట్ వచ్చేసి Git commit. Git commit. యా, కొంచెం మ్యూట్ లో ఉండండి, మళ్ళీ యూట్యూబ్ లో ఆడియో డిస్టర్బ్ అవుతుంది. సో మీరు మాట్లాడండి, బట్ మ్యూట్ లో ఉండి మాట్లాడండి. ఓకే, దెన్ గిట్ యాడ్, సారీ ఆల్రెడీ వీ హ్యావ్ యాడెడ్, అంటే ఆల్రెడీ మనం వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ కి మూవ్ చేసినాం. నౌ గిట్ కమిట్ -m. సో ఏమిద్దాం? లెట్స్ సే జావా ఫైల్స్ కమిట్. దట్స్ ఇట్, కమిట్ అయిపోయినాయి. కావాలంటే మీరు ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి, ఎంటీ ఉంటుంది, నథింగ్ టు కమిట్. మరి కమిట్ అయినాయో లేదో ఎట్లా తెలియాలి? దానికి మన ట్రాకింగ్ ఐడి ఉందా? గిట్ లాగ్. యూ వుడ్ సి కిరణ్ అనే అతను December 5th రోజు ఈమెయిల్ ఐడితో 7/27/1927 50 seconds కి కమిట్ చేసిండు. ఈ 5:30 అంటే టైం జోన్, ఇండియన్ టైం జోన్. సో కమిట్ చేసిండు. కమిట్ ఐడి ఏంటిది? జావా ఫైల్స్ అంట. మరి అందులో ఏమేం ఫైల్స్ ఉన్నాయి సార్? ఎట్లా తెలుస్తుంది? git show commit id. Copy this commit id, paste the commit id. Yeah, 3 files, java 1, java 2, java 3. సరే సార్, బాగుంది. దీన్ని క్లోన్ చేసుకున్నాం. క్లోన్ చేసుకున్న తర్వాత 3 ఫైల్స్ యాడ్ చేసినాం, జావా 1, జావా 2, జావా 3. బట్ ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జావా 1, జావా 2, జావా 3 యాడ్ చేసినాం. ఇక్కడ లోకల్లీ కమిట్ కూడా చేసినాం ఆ 1, 2, 3ని. మరి అవి ఇక్కడే కనిపిస్తున్నాయా?
ఒకసారి చెక్ చేద్దాం. కనిపించవు. ఇది క్లోజ్ చేస్తున్నా, రైట్ క్లిక్, క్లోజ్. ఇది కూడా క్లోజ్ చేస్తే అవసరం లేదు, క్లోజ్. సో ఇక్కడ కనిపిస్తున్నాయా? రిఫ్రెష్ చేయండి. యూ విల్ నాట్ సీ దెమ్. కనిపించవు. మరి ఏం చేయాలి సార్? పుష్ చేయాలి. సింపుల్ కమాండ్, పుష్ చేయాలి. కమాండ్ ఏంటిది? కంట్రోల్ గిట్ పుష్. సో మీరు ఫస్ట్ టైం పుష్ చేస్తే, ఓకే, ఫస్ట్ టైం పుష్ చేసేటప్పుడు గిట్కి తెలియదు ఎక్కడ పుష్ చేయాలనో. మీరు వెరీ ఫస్ట్ టైం పుష్ చేసేటప్పుడు గిట్కి తెలియదు. ఓకే, పుష్ చేస్తున్నావు, ఎవరి గిట్ అకౌంట్లో పుష్ చేయాలి? మీ అకౌంటా, నా అకౌంటా? మీ ప్రాజెక్టా, నా ప్రాజెక్టా? సో గిట్కి తెలియదు కాబట్టి మనం ఆథెంటికేట్ చేయాలి. బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపోలో పుష్ చేయని ఆథెంటికేట్ చేయాలి. అదేం అడుగుతుంది? మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అదర్వైజ్ మీ యొక్క ఆథెంటికేషన్ టోకెన్ అడుగుతుంది ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం నుంచి ఏమవుతుంది? ఈ డీటెయిల్స్ క్యాషీలో స్టోర్ అయిపోతాయి, క్రెడెన్షియల్స్ మేనేజర్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఇంకా అడగదు, ఫస్ట్ టైమే అడుగుతుంది. నిన్న మేము చూసినాం. ఇంకా చూడండి, ఇప్పుడు నేను చూపించట్లేను, డైరెక్ట్లీ గిట్ పుష్ కొడుతున్నా, పుష్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ ఆస్క్ అగైన్. బట్ అదే క్యాషీలో లేకపోతే, క్రెడెన్షియల్స్ మేనేజర్లో స్టోర్ కాకపోయి ఉంటే నాకు ఇక్కడ పాపప్ వచ్చేది. ఎస్ సార్ నో? ఓకే, మరి వెళ్ళాయా? ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దామా? రిఫ్రెష్. హాయ్ మధు. జావా 1, వెయిట్ జావా 1, జావా 2, జావా 3, 3 ఫైల్స్ పుష్ అయిపోయినాయి. అడగండి సార్, క్విక్. ఆ క్యాష్ డిలీట్ చేయాలంటే ఎలా అండి? మళ్ళీ అథెంటికేషన్ చేసుకోవాలంటే? నిన్న మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో సరే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే క్రెడెన్షియల్స్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. క్రెడెన్షియల్స్ మేనేజర్. ఓకే, విండోస్ క్రెడెన్షియల్స్ లోకి రండి. ఇక్కడ జెనరిక్ క్రెడెన్షియల్స్ సెక్షన్ లో గిట్ యొక్క క్రెడెన్షియల్స్ ఉంటాయి, రిమూవ్ చేయండి. ఎస్. ఇప్పుడు చూడండి, మళ్ళీ చేస్తా, ఎల్ఎల్. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంకో 2 ఫైల్స్ యాడ్ చేద్దాం. టచ్. ఏం ఫైల్స్ యాడ్ చేద్దాం? మేబీ పైథాన్ 1, పైథాన్ 2 వేరే కోడ్ యాడ్ చేస్తున్నాం. గిట్ స్టేటస్ రెడ్ కలర్ లో ఉంది, గిట్ యాడ్ డాట్ గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుంది. Now what do we need to do? We need to commit them. Git commit -m python code commit. బాగుంది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొడితే యూ వుడ్ సీ మిస్టర్ కిరణ్ కమిటెడ్. ఇది కమిట్ ఐడి, ఇది టైం, ఇది టైం స్టాంప్, ఆథర్ డీటెయిల్స్. మరి ఇప్పుడు ఈ పైథాన్ కోడ్ ఇక్కడ ఉందా? రీఫ్రెష్, ఇక్కడ లేదు. మరి ఇక్కడికి ఎట్లా రావాలి? ఎట్లా రావాలి? వి నీడ్ టు పుష్ ఇట్. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేస్తున్నా, ఎందుకు? ఐ రిమూవ్ ద క్రెడెన్షియల్స్. ఇప్పుడు నేను గిట్ పుష్ చేస్తే ఐ వుడ్ సీ ఎ పాపప్ హియర్. ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది చూడండి, పాపప్ అడుగుతుంది ఎవరి గిట్ హబ్ లో పుష్ చేయాలి. ఓకే, ఏ ప్రాజెక్ట్ లో పుష్ చేయాలి? ఫేస్బుక్ ప్రాజెక్టా, ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్టా, బ్యాచ్ 15 ప్రాజెక్టా? బ్యాచ్ 15 ప్రాజెక్ట్. మరి నీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో ఐదర్ మీరు ఏం చేయాలి? సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ కొట్టి మీ దాని యొక్క గిట్హబ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. లేదు అనుకుంటే కొన్నిసార్లు దానికి ఎర్రర్ వస్తుంది. మీకు నేను చూపించిన ఎర్రర్ వస్తుందని చెప్పిన, అప్పుడు ఏమి ఇవ్వాలి? టోకెన్ ఇవ్వాలి. ఐదర్ మీకు ఎలాంటి ఎర్రర్ రాకపోతే దట్స్ ఫైన్, బ్రౌజర్ తోటే చేసేయండి. లేదు మీకు ఏమైనా ఇష్యూ వస్తే టోకెన్ తో చేయండి. ఎవరికైనా టోకెన్ తో చేశారా? ఇష్యూ వచ్చిందా నేను ఎవరికైనా? ఓల్డ్ ల్యాప్టాప్ వాళ్ళకి వస్తుంది జనరల్లీ, ఓల్డ్ ఓఎస్. ఎస్ సార్. ఓకే, మీరేం చేస్తారు? టోకెన్ తో చేశారా? టోకెన్ చేసింది సార్. వర్కౌట్ అయిందా? ఎస్ సార్, వర్కౌట్ అయింది సార్. ఎక్సలెంట్, గ్రేట్. అదే ఎవరికైతే ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అలాంటి వాళ్ళకు జనరల్లీ దీంతో ఇష్యూ వస్తుంది. మీరు టోకెన్ తో చేయాలి. మరి టోకెన్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఎక్కడ ఉంటుంది అంటే, ఇక్కడ మీరు మీ అకౌంట్ లోకి వస్తే ఇక్కడ టాప్ రైట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బాటమ్ లో యూ వుడ్ సీ డెవలపర్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్, టోకెన్స్ లోకి వస్తే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నిన్ననే మనం క్రియేట్ చేసినాం, జనరేట్ న్యూ టోకెన్, క్లాసిక్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు టోకెన్.
నేనే క్రియేట్ చేసిన, మీకు వేరే టోకెన్ క్రియేట్ చేయట్లేదు. అన్నిటిని చెక్ చేయండి. మీరు ఇక్కడ చెక్ చేస్తున్నారు అంటే మీరు వాటికి పర్మిషన్ ఇస్తుండ్రని అర్థం. సెలెక్ట్ స్కోప్ ఇస్తుండ్రు, దట్స్ ఇట్, టోకెన్ క్రియేట్ అవుతుంది. అదే టోకెన్ వాడుకోండి. నేను క్రియేట్ చేసిన టోకెన్ ఏది, ఇది ఆ టోకెన్. సో మీరు ఏదైనా చేయొచ్చు. దాని It's up ఎక్స్పైరీ to ఎన్ని you. రోజులు ఉంటుందండి? మీరు ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఉంటుంది. నో ఎక్స్పైరీ పెడితే ఎప్పటికీ ఎక్స్పైరీ కాదు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడే కనిపిస్తుంది ఎక్స్పైర్స్. నేను మీరు చూడండి. ఓకే ఫైన్. నౌ సరే, సో ఇప్పుడు నేను టోకెన్తో చేద్దామా దీంతో చేద్దామా? దేంతో చేసినా ఒకటే. సరే టోకెన్తో చేద్దాం, ఎవరికైనా ఇష్యూ వస్తే ఈజీ అవుతుంది. పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఎంటర్ చేయండి, సైన్ ఇన్. యా, పుష్ అయిపోయింది. ఎక్సలెంట్. నిన్న మీకు ఇచ్చిన టాస్క్ ఇదే. నిన్న మీకు ఏ టాస్క్ ఇచ్చిన అంటే, ఓకే, నేను ఏ టాస్క్ ఇచ్చిన అంటే మీ ఓన్ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీ ఓన్ గిట్ హబ్ అకౌంట్లో పుష్ చేయండి, ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి అని చెప్పాను. సమ్ ఆఫ్ యూ, ఇన్ఫాక్ట్ మెజారిటీ ఆఫ్ వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పంపించారు. ఎక్సలెంట్ గైస్, కీప్ దట్ ఎక్సైట్మెంట్ ఎనర్జీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. మీరు ఏదైతే ఎక్సైట్మెంట్తో నిన్న పనిచేస్తారో అది టిల్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు ఉంచుకోండి. ఇన్ కేస్ ఎవరైనా టైం కన్స్టెంట్ వల్ల పంపించకపోయినా తర్వాత అయినా సరే మెల్లిగా టైం తీసుకుని ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి. ఓకే, సో నా కోసం కాదు మీకోసం. సరే మీరు నిన్న ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేశారు. వెయిట్. సరే మీరు నిన్న ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేశారు, ఇంకా ఇండివిజువల్లీ వద్దు ఇంకా. ఓకే, సో ఇది మీకు ఉండే అకౌంట్, ఎవరికి వాళ్ళు నేను ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తారు. ఈ రోజు ఏం చేద్దాము అంటే అందరం కలిసి ఇది ఓకే ఇండివిజువల్ ప్రాక్టీస్ చేస్తాం. కానీ రియల్ టైంలో ఎలా ఉంటుంది, అందరికి కలిపి ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఉండదు. ఓకే, సో అందరికి కలిపి ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది. ఏ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామో, లేదంటే బ్యాచ్ 15 ప్రాజెక్టో ఉంటుంది. రైట్? సో వాట్ వీ విల్ డూ, ఇప్పటి నుంచి అందరం కలిసి మన సెంట్రల్ రెపో పైన పనిచేద్దాం. బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. సో ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి నేను మధుని పనిచేస్తూ ఉంటా నా ల్యాప్టాప్లో. వన్ సెకండ్. ఇక్కడ హైదరాబాద్లో నేను మధుని పనిచేస్తూ ఉంటా నా ల్యాప్టాప్ నుంచి. ఓకే, సో ఆ కోడ్ని క్లోన్ చేసుకుని 3 phases మూవ్ చేస్తూ ఉంటా. ఇక్కడ బెంగళూరు నుంచి కిరణ్ పనిచేస్తూ ఉంటాడు, వరంగల్ నుంచి రమణి పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో మాదాపూర్ నుంచి ఒకరు పనిచేస్తూ ఉంటారు. ఓకే, గచ్చిబౌలి నుంచి ఇంకొకరు పనిచేస్తూ ఉంటారు. సో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎట్లుంటుందో అట్లా వర్క్ చేద్దాం. ఓకే రైట్. సో సరే ఫస్ట్ అయితే ఇప్పుడు ఎనీవే నేను అదే చేశాను. సో వాట్ హ్యావ్ డన్, సో అదే ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకున్నాను. ఏది, ఇదే. సో నౌ మిగతా వాళ్ళకి నేను అవకాశం ఇస్తా, అంటే వేరే వాళ్ళు కూడా పుష్ చేస్తే ఎలా ఉంటుందో సినారియో మీకు చూపిస్తా, బట్ బ్రేక్ తర్వాత చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే నేను ఇప్పుడు చెప్పినో ఈ అజెండా నేను ఇంప్లిమెంట్ చేస్తా. యూ విల్ సీ దట్ ఆఫ్టర్ బ్రేక్. బట్ అంతకన్నా ముందు మీకు కొన్ని యూస్ కేసెస్ చెప్తా. ఇప్పుడు నాగలక్ష్మి మ్యామ్ ప్లీజ్ డోంట్ రా. నాగలక్ష్మి, సో ప్లీజ్ డోంట్ రా నాగలక్ష్మి. నో, ఈ వైట్ బోర్డ్ యాక్సెస్ ఎట్లా తీసేయాలి మీకు? ఓకే, ప్లీజ్ డోంట్ రా. నో, సీ హియర్. సో నౌ ఇప్పుడు ఇక్కడ కోడ్ ఉంది కదా, జావా 1, జావా 2, జావా 3, కిరణ్ 1, మధు 1. ఈ కోడ్ ఎక్కడ ఉంది? మన రెపోలో ఉంది. నేను ఆల్రెడీ క్లోన్ చేసుకున్నా కదా, చూడండి ఇక్కడ 5th డిసెంబర్లో బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపోలో కోడ్ ఉంది. మీరు చూసారా డాట్ గిట్ కూడా ఉంది, అంటే సెంట్రల్లోనే డాట్ గిట్ వచ్చేసింది. మీరు దాన్నే క్లోన్ చేసుకున్నారు, ఇంకా మళ్ళీ గిట్ ఇన్ కొట్టాల్సిన పని లేదు. అండ్ నౌ నాగలక్ష్మి వై డోంట్ యూ స్టాప్? యా, నౌ చూడండి, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, జావా 1 అనే ఫైల్ ఉంది. ఇంతకు ముందు ఏం లేదు, నేను జస్ట్ టచ్ చేసిన అంటే ఎంటీ ఫైల్. ఇప్పుడు లెట్స్ ఇది మోడిఫై చేస్తా, ఏమైందో చూద్దాం. ఏం చేస్తా, జావా 1 ఫైల్ని మోడిఫై చేస్తా. సో సెలెక్ట్ అండ్ నోట్ ప్యాడ్, ఓపెన్, జావా 1 ఫైల్. సో డెవలపర్ కోడ్ రాస్తారు, జావా కోడ్ దేనికోసం? జావా కోడ్ మేబీ ఆడియో కాల్. మనకి ఇప్పుడు కోడింగ్ రాదు కాబట్టి నేను ర్యాండమ్ కోడ్ రాస్తా. ఓకే, వెల్కమ్. ఓకే, సో వెల్కమ్ టు DevOps వరల్డ్. ఓకే, సో లెట్స్ బిగిన్ ది అడ్వెంచర్ సంథింగ్, ఏదో నేను కోడ్ రాసా అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, కోడ్ చేంజ్ అయిందా? చేంజ్ అయింది, కోడ్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జావా 1 ఎక్కడ ఉంది?
ఆల్రెడీ లోకల్ రిపాజిటరీలో కమిట్ అయింది, సెంట్రల్ కి పుష్ కూడా చేసినాం ఇప్పుడు జావా 1. ఇప్పుడు ఏమవుతుందా జావా 1 లోకల్ రిపాజిటరీలోనే ఉంటుందా లేకపోతే అదేమన్నా వేరే స్టేజ్కి వస్తుందా? లోకల్లోనే ఉంటుంది. ఎంటీ ఫైల్ వచ్చేసి సెంట్రల్లో ఉంటుంది. లోకల్లో మీరు చేంజ్ చేసింది వాట్ విల్ హ్యాపెన్, ఆ జావా 1 మీరు ఇప్పుడు గెట్ స్టేటస్ కొడితే మళ్ళీ స్టేజింగ్ వచ్చేస్తుంది, మోడిఫైడ్ జావా 1 వస్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే కోడ్ని చేంజ్ చేస్తారో, ఎప్పుడైతే మీరు కోడ్ని మోడిఫై చేస్తారో మరి ఇమ్మీడియట్లీ మళ్ళీ దాన్ని ట్రాక్ చేయాలి కదా. బేసికలీ గిట్ పర్పస్ ఏంటిది, గిట్ పర్పసే అది. ఈవెన్ చిన్న చేంజ్ జరిగినా దట్ షుడ్ బి ట్రాక్డ్. ఎవరు చేంజ్ చేస్తుండ్రు, ఎవరు మోడిఫై చేస్తుండ్రు, ఎవరు డిలీట్ చేస్తుండ్రు, ఎవరు ఎన్హాన్స్ చేస్తుండ్రు, ఈవెన్ చిన్న చేంజ్ వచ్చినా ఆ సోర్స్ కోడ్లో దాన్ని ట్రాక్ చేయాలి, దానికి కమిట్ ఐడి రావాలి. అందుకే ఈవెన్ మీరు మోడిఫై చేస్తే ఇమ్మీడియట్లీ ఏమైంది, అది లోకల్ రెపాజిటరీలో నుంచి వర్క్ స్పేస్కి వచ్చేసింది, లోకల్ రెపాజిటరీలో నుంచి వర్క్ స్పేస్కి వచ్చింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి సార్, మళ్ళీ సేమ్ ప్రాసెస్, గిట్ యాడ్. ఇప్పుడు వర్క్ స్పేస్లోకి వచ్చింది కదా, గిట్ యాడ్ జావా 1, మళ్ళీ మీరు గిట్ స్టేటస్ కొట్టండి, జావా 1 స్టేజింగ్లోకి వచ్చింది, మళ్ళీ మీరు గిట్ యాడ్ అయ్యి ఓకే గిట్ కమిట్ -m మోడిఫైడ్ జావా 1 ఆడియో కాల్ కోడ్. సో కమిట్ అయింది అంటే ఈవెన్ చిన్న చేంజ్ జరిగినా కూడా మళ్ళీ కొత్త కమిట్ ఐడి వస్తుంది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి, ఓకే, సో 1940కి మళ్ళీ కమిట్ అయింది. ఎవరు చేశారు, మా కిరణే చేశాడు. సరే ఇట్లా మీకు ఇట్లా వచ్చింది అనుకో, క్యూ కొట్టండి, క్యూ అంటే క్విట్. ఇట్లా మీకు ఫుల్ అయింది అనుకో స్క్రీన్, క్యూ కొట్టండి, క్యూ అంటే క్విట్. లెట్ మీ టైప్ హియర్, సో క్యూ మీన్స్ క్విట్. ఓకే, సో మరి అసలు ఏం జరిగింది ఆ కమిట్ ఐడిలో, ఏం చేంజ్ జరిగింది, గిట్ షో సెలెక్ట్ ద కమిట్ ఐడి, పేస్ట్ ద కమిట్ ఐడి. ఏం జరిగింది, కొత్త కోడ్ యాడ్ అయింది. దట్స్ వై యు ఆర్ సీయింగ్ ప్లస్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. జావా కోడ్ ఆడియో కాల్ వెల్కమ్ టు డెవాప్స్ వరల్డ్ లెట్స్ బిగిన్ ద అడ్వెంచర్ అని కొన్ని లైన్స్ యాడ్ అయినాయి. ఈ రకంగా ట్రాక్ చేయొచ్చు. ఎవరు యాడ్ చేశారు, కిరణ్ యాడ్ చేశారు. సరే మళ్ళీ మాడిఫై చేద్దాం. సో లెట్స్ మళ్ళీ మాడిఫై చేద్దాం. కాకపోతే ఈసారి కిరణ్ కాదు, ఇంకెవరు ఆథర్ చేశారు. ఇప్పుడు నా దగ్గర వేరే ల్యాప్టాప్ లేదు కాబట్టి నేను ఆథర్ డీటెయిల్స్ చేంజ్ చేస్తా. ఎలా చేంజ్ చేయాలి, సో ఇదే కదా, కాపీ ద కోడ్, గిట్ కాన్ఫిగ్, సరే ఆథర్ డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నా, గిట్ కాన్ఫిగ్ -global, ఓకే, యూజర్ డాట్ నేమ్, ఏమిద్దాం నేమ్, లెట్స్ ఎంసీ యూజర్ అని ఇస్తా, ఎంసీ యూజర్ మైండ్ సర్క్యూట్ యూజర్. సో ఈమెయిల్ కూడా ఏమిద్దాం, ఎక్కడ మిస్టేక్ వచ్చింది, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్, గిట్ config -global user dot name mc user, okay, -user dot email ఏంటిది, git config -global user dot email, let's say mcuser@gmail.com. మీరు అజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మల్టిపుల్ యూజర్స్ చేసి ఎట్లుంటుందని. సరే కాన్ఫిగర్ చేసేసా. ఇప్పుడు యూజర్ నేమ్ ఏంటిది, ఎంసీ యూజర్, ఈమెయిల్ ఏంటిది, mcuser@gmail.com. లెట్ us assume ఇప్పుడు ఎంసీ యూజర్ దీన్ని చేంజ్ చేస్తుంది, దేన్ని, జావా 1 ఫైల్ని. మరి ట్రాక్ అవుతుందా, సో లెట్స్ కొత్తగా ఈ ఎంసీ యూజర్ ఏం యాడ్ చేస్తుండు, ఎంసీ యూజర్ ఎంసీ కోడ్ వీడియో కాల్ కోడ్ ర్యాండమ్ గా నేను యాడ్ చేస్తున్నా. మీరు ఇదెందుకు ఇట్లా రాస్తుంది సార్ అని అనుకోకండి. ర్యాండమ్ గా డెవలపర్స్ ఒకవేళ కోడ్ చేంజ్ చేస్తే ఎట్లుంటుందో అట్లా చేస్తున్నా. మేబీ ఎంసీ యూజర్ ఏం చేస్తుండు, దీన్ని డిలీట్ కూడా చేస్తుండు, ఈ జావా కోడ్ ఆడియో కాల్ ని డిలీట్ చేస్తుండు. ఓకే, సో ఇక్కడ ఏదో లెట్స్ బిగిన్ ని స్టార్ట్ అని చేస్తుండ అనుకుందాం, లెట్స్ స్టార్ట్ ది అడ్వెంచర్ అని కంట్రోల్ సేవ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఇదంతా ఎవరు చేసిండ్రు, ఎంసీ యూజర్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి, మోడిఫైడ్, గిట్ యాడ్ డాట్, మళ్ళీ గిట్ స్టేటస్ చూడండి, స్టేజింగ్ లోకి వచ్చింది వర్క్ స్పేస్ నుంచి. నౌ లెట్స్ కమిట్ గిట్ కమిట్ -m న్యూ కోడ్
న్యూ జావా 1 కోడ్ బై ఎంసీ యూజర్. ఎన్హాన్స్డ్ కోడ్ అనుకోండి. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూడండి, నథింగ్ టు కమిట్. గిట్ లాగ్ చూడండి, చూడండి ఎవరు చేశారు ఈసారి చేంజ్? ఎంసీ యూజర్. ఐ హోప్ యు ఆర్ విత్ మీ. ఎంసీ యూజర్ ఏదో చేంజ్ చేసిండు జాబ్ అండి. మరి ట్రాక్ అయిందా? ఎస్ ట్రాక్ అయింది. ట్రాకింగ్ ఐడి ఉందా? ఎస్ కమిట్ ఐడి ఉంది. టైం స్టాంప్ ఏంటిది? ఇది టైం స్టాంప్. ఆథర్ డీటెయిల్స్ ఏంటివి? ఇవి ఆథర్ డీటెయిల్స్. కమిట్ ఐడి ఏది? ఇది. ఇంతకు అందులో ఏముంది? కమిట్ మెసేజ్ ఏంది? ఇది మెసేజ్. సరే అందులో ఏం కమిట్ చేంజ్ చేశాడు చూద్దాం. గెట్ షో ఎట్లా చూడాలి? గెట్ షో పేస్ట్. ఏం జరిగిందంట? సో వాట్ హ్యాపెండ్? ఈ కమిట్ ఐడిలో ఎంసీ యూజర్ ఏం చేశాడు అంటే ఈ రెడ్ కలర్ లో ఉన్న వాటిని డిలీట్ చేశాడు. జావా కోడ్ ని డిలీట్ చేశాడు. దీంట్లో ఈ బిగిన్ దగ్గర స్టార్ట్ పెట్టాడు. అర్థమవుతుందా? అంటే ఈ ఈవెన్ చిన్న లైన్ డిలీట్ అయినా, చిన్న లైన్ యాడ్ అయినా, చిన్న కోడ్ డిలీట్ అయినా, చిన్న కోడ్ యాడ్ అయినా ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? Are you with me, guys? So far, are we good? I'm asking you. Type everyone. Are we good? Yes. Hello, everyone. Kindly type. Yes, 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 yes. Everyone, type. I have time. Okay. So now, ఇప్పుడు కోడ్ ని మోడిఫై చేస్తే ఎలా ఉందో చూద్దాం. సరే కోడ్ ని డిలీట్ చేద్దాం. మరేమైతుంది? అది ట్రాక్ అవుతుందా? చూద్దాం. ఏ కోడ్ ని డిలీట్ చేద్దాం? లెట్స్ సే జావా 2 అనే ఫైల్ ఉంది. దీన్ని డిలీట్ చేస్తున్నా. ఎవరు? ఎంసీ యూజర్. డిలీట్. జావా 3ని కూడా డిలీట్ చేస్తా. డిలీట్. ఇదేం సార్ మీరు విండోస్ లో నుంచి డిలీట్ చేస్తుంటారు, లైనక్స్ ద్వారా డిలీట్ చేయొచ్చు కదా? లైనక్స్ తోటి కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఎల్ఎల్ RM-RF దేన్ని డిలీట్ చేద్దాం? మధు 1ని డిలీట్ చేద్దాం. మధు 1 డిలీట్. సో 2-3 ఫైల్స్ అయితే డిలీట్ చేసినాం. మరి ఒక్కసారి గిట్ స్టేటస్ చూద్దామా? ఇప్పుడు ఏమైంది? అసలు డిలీట్ అయింది కదా. సో ఇంతకుముందు అవి కమిట్ అయి ఉన్నాయి లోకల్ రిపాజిటరీలో. ఓకే, అవి లోకల్ రిపాజిటరీలో ఇంతకుముందు కమిట్ అయి ఉన్నాయి. ఇప్పుడు అవి డిలీట్ అయినాయి. మరి ఏం జరిగి ఉండొచ్చు? వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్? అవి మళ్ళీ ఇప్పుడు ఏమైతాయి అంటే అవి డిలీట్ అయిపోయినాయి, దట్ ఈస్ గుడ్. బట్ ఆ డిలీషన్ ఎంట్రీ కూడా వర్క్ స్పేస్ లో పడుతుంది. మీరు ఒకసారి గిట్ స్టేటస్ కొట్టండి. ఏం జరిగింది? జావా 2, జావా 3, మధు అనే ఫైల్స్ డిలీట్ అయినట్టు వర్క్ స్పేస్ లో ఎంట్రీ పడింది. ఆ ఫైల్స్ డిలీట్ అయినాయి. బట్ మరి డిలీట్ అయింది కూడా ట్రాక్ కావాలి కదా. ఎవరు డిలీట్ చేసినో ట్రాక్ కావాలి కదా. సో ఫర్ దాట్ ఆ డిలీషన్ అయిన ఎంట్రీ కూడా వర్క్ స్పేస్ లో పడింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? మళ్ళీ సేమ్ గిట్ లైఫ్ సైకిల్ ని ఫాలో కావాలి. గిట్ యాడ్ డాట్. ఓకే, స్టేజింగ్ లోకి వచ్చింది ఆ డిలీషన్ ఎంట్రీ. మళ్ళీ గెట్ కమిట్ -m deleted జావా 2, జావా 3, మధు 1 ఫైల్స్. సో అట్లా డిలీట్ అయింది కూడా ట్రాకింగ్ లో పడుతుంది, గిట్ ట్రాకింగ్ లో. యా యూ కెన్ సీ. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి. సో ఎంసీ యూజర్ డిలీటెడ్ ఫ్యూ ఫైల్స్. క్యూ అంటే క్విట్ అయినా. ఇప్పుడు మీరు గిట్ షో కొట్టండి. ఇక్కడికి వచ్చి మీరు పేస్ట్ చేయండి. చూడండి, జావా 2 ఫైల్, జావా 3 ఫైల్ డిలీటెడ్, డిలీటెడ్, డిలీటెడ్. ఆర్ వి గుడ్? అంటే ఈవెన్ డిలీట్ అయినా కూడా కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. గాట్ ఇట్ సార్? అర్థమవుతుందా? టైప్ ఎస్. సరే ఇదంతా నేను ఇక్కడ నా ల్యాప్టాప్ లో చేస్తున్నా. మరి సెంట్రల్లీ ఇదంతా అవుతుందా? ఒకసారి చూద్దాం సెంట్రల్లీ అవుతుందా. సో github.com. సో డెవాప్స్ ట్రైనింగ్ హబ్ లో బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రేపోలో అన్ని అట్లనే ఉన్నాయి. జావా 1, జావా 2 ఫైల్ అట్లనే ఉంది. ఆ జావా 1 లో కూడా ఏం లేదు, మనం యాడ్ చేసినాం కదా అవన్నీ.
యాడ్ చేసింది ఏం లేదు. అట్లనే మనం కొన్ని డిలీట్ చేసినాం కదా, అవి ఇక్కడనే ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ కావట్లే? ఎందుకు రిఫ్లెక్ట్ కావట్లే అంటే మనం పుష్ చేయలే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బండ గుర్తు బ్లైండ్లీ మీరు గుర్తుంచుకోండి. మీరు గనక సెంట్రల్ రెపాజిటరీలో తోటి కమ్యూనికేట్ చేయాలి అంటే మీరు ఇక్కడ చేంజెస్ ఏవైతే చేశారో అవి ఇక్కడ సింక్ కావాలంటే ఏం చేయాలి? పుష్ చేయాలి. మీరు కొత్త ఫైల్ని యాడ్ చేశారు, సెంట్రల్లీ కనిపించాలి, ఏం చేయాలి? పుష్ చేయాలి. మీరు ఫైల్ని మాడిఫై చేశారు, సెంట్రల్లీ కనిపించాలి, ఏం చేయాలి? పుష్ చేయాలి. మీరు ఇక్కడ డిలీట్ చేశారు, సెంట్రల్లీ రిఫ్లెక్ట్ కావాలి, ఏం చేయాలి? పుషే చేయాలి. ఓకే, సో మీరు లోకల్ నుంచి సెంట్రల్లోకి ఏ చేంజెస్ ని రిఫ్లెక్ట్ చేయాలన్నా పుష్ చేయాలి. చూడండి, నేను ఇప్పుడు పుష్ చేస్తా. గెట్ పుష్. యా, వాట్ హ్యాపెండ్? పుష్ అయిపోయింది. నా లోకల్లో ఉన్న డేటా సెంట్రల్లోకి పుష్ అయింది. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. యా, డిలీట్ అయిన ఫైల్స్ డిలీట్ అయిపోయినాయి. కొత్తగా మనం యాడ్ చేసినాం కదా జావా 1లో ఏవో, చూడండి ఒకసారి ఏముందో. యా, ఇదంతా యాడ్ అయిపోయింది. సో ఈ రకంగా లోకల్ నుంచి సెంట్రల్లోకి మనం పుష్ చేయాలి. ఇట్ కుడ్ బి డిలీషన్, ఇట్ కుడ్ బి మోడిఫికేషన్, ఆర్ ఇట్ కుడ్ బి అడిషన్. You should push. Yes or no? Are you with me, guys? I want everyone to type. Any questions so far? No questions. Okay, now take break. But break తర్వాత ఏం చేయాలో చెప్తా చూడండి. మన అజెండా ఏంటంటే బ్రేక్ తర్వాత ఇప్పుడు అందరం కలిసి పనిచేద్దాం. ఇప్పటి వరకు మధు మాత్రమే పనిచేసింది సెంట్రల్ రెపో పైన. బ్రేక్ తర్వాత ఐ నీడ్ ఏ వాలంటీర్. మీలో ఎవరో ఒకరు ఈ రెపో ఇస్తా, మీరు కూడా ఏం చేయండి అంటే సేమ్ క్లోన్ చేసుకోండి. 3 phases లో కోడ్ ని మూవ్ చేస్తారు, పుష్ చేస్తారు. మరి పుష్ అవుతుందా కాదా? అయితే ఓకే, కాకపోతే ఎలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి, ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలి, అవి మనం చూద్దాం. సో ఆఫ్టర్ బ్రేక్, సో టేక్ 5 minutes బ్రేక్. సో రమణి, యు ఆర్ దేర్? Yes, sir. టైమర్. ఓకే, సో ఓకే, ఈ 5 minutes తర్వాత మనం కనెక్ట్ అయిదాం. సో ఆ తర్వాత ఇంకా మనం డైరెక్ట్లీ ఒక రియల్ టైమ్ సినారియోని ఈరోజు చేద్దాం. సో రియల్ టైంలో ఎగ్జాక్ట్లీ ఇంతే ఉంటుంది. అడగండి తొందర. ఇప్పుడు మీరు పుష్ చేసే టైంలో వేరే ప్రాజెక్ట్ కి పుష్ చేయాలంటే ఆల్రెడీ మనకి డేటా అనేది యూజర్ నేమ్ అనేది సింక్ అయిపోయింది ఆల్రెడీ. మార్చుకోవాలి, క్రెడెన్షియల్స్ వేరే మార్చుకోవాలి. ప్రాజెక్ట్ కి పుష్ చేయాలంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో క్రెడెన్షియల్స్ మార్చుకోవాలి, మళ్ళీ ఫ్రెష్ గా ఇవ్వాలి. ఓకే, గోట్ ఇట్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీరు ఫైల్స్ డిలీట్ చేశారు కదా, జావా 1, జావా 2, మధు 1, అది బ్యాకప్ చేసుకోవాలంటే మళ్ళీ నేను ఇంకా చెప్పలే కదా, ఐ గాట్ యువర్ క్వశ్చన్. మీరు ఇప్పుడే అన్ని అడిగితే నేను ఎట్లా చెప్పగలను? సో ఐ గాట్ ఇట్. ఓకే, సో మనం అది రివర్ట్ ఎట్లా చేయాలి, రీసెట్ ఎట్లా చేయాలి, అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో బేసికల్ మీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆడియో కాల్ ఉంది ప్రాజెక్ట్ లో, తర్వాత వీడియో కాల్ వచ్చింది, తర్వాత గ్రూప్ కాల్ వచ్చింది. ఫర్ సమ్ రీజన్ గ్రూప్ కాల్ వర్క్ కావట్లేదు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మనం మళ్ళీ పాత కోడ్కి వెళ్ళాలి. మరి ఎట్లా వెళ్ళాలి? ఓకే, దాన్ని కోడ్ రివర్షన్ అంటారు. అది ఎట్లా చేయాలి అవన్నీ మనం చూద్దాం. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, వెన్ ఐ సెడ్ ఎనీ క్వశ్చన్స్, నేను చెప్పినంత వరకు నా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? నో క్వశ్చన్స్, రైట్? ఓకే, సో జస్ట్ హోల్డ్ యువర్ క్వశ్చన్స్, పార్క్ యువర్ క్వశ్చన్స్ ఫర్ సమ్ టైమ్. ప్రతిదీ క్లియర్ అవుతుంది, మై ప్రామిస్. చలో 7:52 అవుతుంది. టేక్ బ్రేక్. ఆఫ్టర్ 5 minutes విల్ కనెక్ట్. నో వన్ షుడ్ డ్రాప్, ఎవ్రీ వన్ షుడ్ బి ఆన్లైన్. ఓకే, ఈ లోపు మీరు రివైజ్ చేసుకోండి మనం ఏం చేసినాం. Hey guys, are you all back? Hello guys, are you all back? Yes? Yes, sir. Great. Okay, so now ఇప్పుడు మనం ఒక రియల్ టైం సినారియోని క్రియేట్ చేసుకొని రియల్ టైం వర్క్ చేద్దాం. ఓకే, సో ఐ నీడ్ అ వాలంటీర్. రమణి, యు ఆర్ దేర్? Yes, sir. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి ఎవ్రీవన్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, పెయింట్. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. సో నేను వర్క్ చేస్తున్నా, ఇది మన ప్రాజెక్ట్ రెపో. ఐ మీన్ హైదరాబాద్, నేను వర్క్ చేస్తున్నా. సో నేను ఏం చేస్తున్నా, ఆ ప్రాజెక్ట్ ఏదైతే బ్యాచ్ 15 ప్రాజెక్ట్ ఉందో దాన్ని క్లోన్ చేసుకున్నా, 3 phases-లో కోడ్ని మూవ్ చేసా, నా కొత్త కోడ్ ఏమైనా ఎన్హాన్స్మెంట్స్ ఉంటే యాడ్ చేసా, మళ్ళీ పుష్ చేసా.
Now, similarly, Ramani కూడా తను ఇప్పుడు వరంగల్లో ఉంది. She will clone that. She will add code and she will move in 3 phases and she'll push back. మరి పుష్ అవుతుందో లేదో చూద్దాం. సో Ramani, what you should do now. So, okay. What Ramani is going to do, observe everything. సో రమణి మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ క్లోన్ చేసుకోండి. గిట్ క్లోన్ మన ప్రాజెక్ట్ రెపోని క్లోన్ చేసుకోండి. సో బై ద వే గైస్, ప్రాజెక్ట్ రెపో ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్, ఎందుకంటే రేపు మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇది కావాలి కాబట్టి github.com దగ్గరికి రండి, స్లాష్ పెట్టి డెవాప్స్ ట్రైనింగ్ హబ్ అని టైప్ చేయండి. https github.com/DevOps ట్రైనింగ్ హబ్ అని ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మీకు నా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ డాష్ బోర్డ్లో కింద బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపోని నేను పిన్ చేసి పెట్టా. ఇది పిన్ అన్నట్టు, డైరెక్ట్లీ అందరికి కనిపించేలా నేను పిన్ చేసి పెట్టా. సో కాంట్ దీన్ని పైకి తెద్దాం. యా, పైన కనిపించేదే అది. సో బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో, దాని లోపలికి వెళ్తే మన ప్రాజెక్ట్ రెపో కనిపిస్తుంది. కోడ్ https కాపీ. ఫైన్. సో రమణి ఫస్ట్ మీరు క్లోన్ చేసుకోండి. క్లోన్ చేసుకున్న తర్వాత cd బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపోలోకి వెళ్ళండి. ఓకే, ఆ తర్వాత మీ నేమ్తో ఫైల్ క్రియేట్ చేయండి, టచ్ రమణి. తర్వాత సేమ్ గిట్ యాడ్ రమణి. మళ్ళీ కావాలంటే గిట్ స్టేటస్ చెక్ చేయండి, గిట్ కమిట్ -m రమణి కమిట్. సో ఫైన్. సో కమిట్ అవుతుంది. మీరు గిట్ లాగ్ చెక్ చేసుకోవచ్చు. దెన్ గిట్ పుష్ చేయడానికి ట్రై చేయండి. విల్ సి గిట్ పుష్ అవుతుందా కాదా అనేది మనం చెక్ చేద్దాం. సో వాట్ ఐ విల్ డూ రమణి, ఈ కోడ్ని మెసేజింగ్ ప్యానెల్లో పెడుతున్నా, నీ స్క్రీన్ షేర్ చేసి మాకు అందరికి చూపి. ఓకే, సో కైండ్లీ షేర్ యువర్ స్క్రీన్. గైస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తను ఏం చేస్తుందో. సో రియల్ టైంలో ఇలానే వర్క్ చేస్తారు. రమణి, కైండ్లీ షేర్ యువర్ స్క్రీన్. Is it fine? Yes, it is visible. Okay, so create a folder. ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో. గ్రేట్, లోపలికి వెళ్ళండి. యా, కూల్. షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. ఓకే గైస్, ఎవ్రీవన్ సీ రమణి ఫాంట్ పెంచు. ఓకే, యా, ఫుల్ స్క్రీన్ చేసి. యా, కోడ్ నేను పంపించా. ఓకే, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకో కోడ్ని. ఎవ్రీవన్ ఫుల్ ఫోకస్ ఆన్ హర్ స్క్రీన్. మీరు తర్వాత చేయండి, ప్యారలల్ ప్రాక్టీస్ అయితే చేయకండి, యూ విల్ లూజ్ ది ఫోకస్. నాకు పంపించలేదు, మెసేజింగ్ ప్యానెల్లో పెట్టా. రాలేదా? ఎవరికి వెళ్ళింది మరి? ఒకసారి మెసేజింగ్ ప్యానెల్లో హాయ్ అని పెట్టండి. ఓకే, కంట్రోల్-C. ఎవరికి రాలే మెసేజింగ్ ప్యానెల్లో? అది శ్రీవర్ధన్కి డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు పెట్టా చూడండి, అందరికి వస్తుంది. కాపీ ఇట్. సో కొంచెం ఫాంట్ బెంచ్, Ctrl++. చలో, ఫస్ట్ గిట్ క్లోన్, కాపీ ఇట్, పేస్ట్ హియర్. ఎవ్రీవన్ అబ్జర్వ్. తను ఏం చేస్తుంది, మన బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపోని క్లోన్ చేసుకుంటుంది. క్లోన్ ఇట్. ఇట్ ఈస్ గెటింగ్ క్లోన్డ్, ఇట్ ఈస్ బీయింగ్ క్లోన్డ్. క్లోన్ అయింది. LL, you would see our repo, get into that repo.
CD batch 15 project repo. Good. Enter. Yeah. Now LL. Yeah. ఇక్కడ ఏం చేయి, create your own file. So touch Ramani. Everyone see. Now ఒక్కసారి స్టేటస్ చెక్ చేయి, git స్టేటస్. సి. సో ఇప్పుడు రమణి ఫైల్ ఎక్కడ ఉంది, వర్క్ స్పేస్ లో ఉంది. నెక్స్ట్ మూవ్ ఇట్ టు స్టేజింగ్, గిట్ యాడ్ రమణి ఆర్ డాట్ వాట్ ఎవర్. యా. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్. ఎక్సలెంట్. ఎక్కడ ఉంది, స్టేజింగ్ లో ఉంది. నౌ కమిట్ ఇట్, గెట్ కమిట్ -m. యా, రమణి కమిట్. ఎక్సలెంట్. ఒక్కసారి ఇప్పుడు మీరు గిట్ లాగ్ చూపియండి గైస్, వాచ్ ఇట్ క్లియర్లీ, చూడండి గిట్ లాగ్. సో ఇఫ్ యూ గైస్ అబ్జర్వ్, లాస్ట్ కమిట్ ఐడి ఎవరిది అంటే రమణిది. సో రమణి ఆథర్ ఏ డేట్ రోజు చేసింది, తను ఇందాకే చేసింది, ఆ టైం స్టాంప్ కింద ఉంది, అండ్ కమిట్ ఐడి కూడా వచ్చింది. సో మరి ఇది సెంట్రల్లీ ఉందా అంటే లేదు. ఓకే, ఇప్పుడు ఈ రమణి ఫైల్ లోకల్లీ ఉంది తనకు. సో మరి తను సెంట్రల్లోకి పుష్ చేయగలుగుతుందా? ట్రై రమణి ఒకసారి పుష్ చేయడానికి. Okay. కంట్రోల్ ఎల్ స్క్రీన్. ఇప్పుడు ఒక్కసారి గిట్ పుష్ చేయండి, గిట్ పుష్. ఎవ్రీవన్ సి పుష్ అయిద్దో కాదో చూడండి. హిట్. యా, చూడండి తనకి ఏం ఎర్రర్ వచ్చింది, తను పుష్ చేయలేకపోతుంది. ఎందుకు పుష్ చేయలేకపోతుంది? పర్మిషన్ డినైడ్. రమణికి నా ప్రాజెక్ట్ లో పుష్ చేయడానికి పర్మిషన్ లేదు. సరే రమణి, హోల్డ్ చేయండి ఇక్కడికి. Okay. మీ స్క్రీన్ ఆపేసండి. స్టాప్. లెట్ మీ షేర్ మై స్క్రీన్ గైస్. ఇప్పుడు చూసారా తనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందో అనలైజ్ చేద్దాం. సో ఓకే, సో వై షీ గాట్ ఎర్రర్. సి, ఇది ఎవరి ప్రాజెక్ట్? నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. నేను క్లోన్ చేసుకున్నా, నేను వర్క్ చేసిన, నేను పుష్ చేసిన. మరి రమణి కూడా క్లోన్ చేసుకొని పుష్ చేస్తే పుష్ కావట్లేదు. ఎందుకు అంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాజెక్ట్ మెంబరా, తను నా కంపెనీలో పనిచేస్తుందా, తను నా టీమ్మేటా? నో. ఇన్ కేస్ రియల్ టైంలో ఎట్లా అంటే, ఎవరైతే ఆ ప్రాజెక్ట్ లో పనిచేస్తారో వాళ్ళకు కొలాబరేటర్ పర్మిషన్ ఉంటుంది. ఓన్లీ కొలాబరేటర్స్ కెన్ వర్క్ టుగెదర్ ఇన్ ఎ కొలాబరేటివ్ వే. సో తను ప్రాజెక్ట్ మెంబర్ కాదు, తను పుష్ చేస్తే పుష్ కాదు, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఎస్ ఆర్ నో? హ్యావ్ యూ సీన్ ఇట్? నౌ వాట్ ఐ విల్ డూ, నేను రమణికి కొలాబరేటర్ యాక్సెస్ ఇస్తా, అంటే తనను నా ప్రాజెక్ట్ లోకి తీసుకుంటా ఓ రకంగా. సో ఎలా తీసుకోవాలి, ఎలా యాక్సెస్ ఇవ్వాలి? సి హియర్ నౌ. ఎలా? సో ప్రాజెక్ట్ రెపోలోకి రండి. ఎవ్రీవన్ అబ్జర్వ్. సెట్టింగ్స్ లోకి రండి. సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత కొలాబరేటర్స్, యాక్సెస్ పార్ట్ లో కొలాబరేటర్స్ లో, సో మేనేజ్ యాక్సెస్. సో ఎవరిని ప్రాజెక్ట్ లో తీసుకోవాలనుకుంటున్నారు? యాడ్ పీపుల్. రమణి, టెల్ యువర్ గిట్ హబ్ మెయిల్ ఐడి, నాట్ యువర్ జీమెయిల్ ఐడి. గిట్ హబ్ కి ఏదైతే మెయిల్ ఐడి ఉందో అదే ఇవ్వాలి. ప్లీజ్ టెల్. రమణి జడల రమణి జడల 3118 3118@gmail.com. సో ఇది రమణి జడల గిట్ హబ్ మెయిల్ ఐడి, తన అకౌంట్ మెయిల్ ఐడి. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఇన్వైటింగ్ రమణి టు వర్క్ టుగెదర్ యాజ్ అ కొలాబరేటర్. సో ఇన్వైట్ చేస్తున్నాం. నౌ రమణికి ఏం వెళ్ళింది, ఒక ఇన్విటేషన్ వెళ్ళింది. షీ నీడ్స్ టు అప్రూవ్ ఇట్. ఓకే, ఇన్విటేషన్ ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది. రమణి, అగైన్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ షో us వాట్ యు గాట్. ఎవ్రీవన్ వాచ్ హర్ స్క్రీన్. నీ మెయిల్ ఐడి ఓపెన్ చేయరమని ఫస్ట్. ఓకే, ఇందులో వచ్చింది, అప్డేట్స్ లో ఉంది. సో చూడండి, సో ఏమొచ్చింది, డెవాప్స్ ట్రైనింగ్ హబ్ నుంచి, DevOps Training Hub has invited you to collaborate on this project. View invitation. అది 7 days validity ఉంటుంది. Okay, accept the invitation. Yes, she accepted it. Now she can be a team member. She is a team member and she can contribute to my project.
చూడండి, యూ హ్యావ్ నౌ పుష్ యాక్సెస్. పైన పైన చూడు, యూ హ్యావ్ నౌ పుష్ యాక్సెస్ టు దిస్ రెపాజిటరీ. ఇప్పుడు గిట్ హబ్ ఓపెన్ చేయరండి, సారీ నీ గిట్ బ్యాష్ ఓపెన్ చేయి. వై డోంట్ ట్రై అగైన్ నౌ, గిట్ పుష్ హిట్. యా, పుష్ అయిపోయింది. ఒక్కసారి వెళ్ళి చూడు పుష్ అయిందో లేదో, రీఫ్రెష్ ఇట్. కెన్ యూ సీ కింద రమణి, ఆ ఫైల్ 4 minutes బ్యాక్ క్రియేట్ అయింది. ఇది రమణి యొక్క ఫైల్. గైస్, డిడ్ యూ గెట్ ఇట్? హలో, ఎస్ ఆర్ నో? ప్లీజ్ టైప్. అంటే మీకు లాజిక్ అర్థమైందా రియల్ టైంలో ఎట్లుంటుందో? రమణి, ప్లీజ్ స్టాప్ యువర్ స్క్రీన్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఎవ్రీవన్ సీ. సో నౌ మీ అందరికి కూడా మీరు అంటే వెయిట్ ఇప్పుడు మీకు కూడా ఇలాంటి యాక్సెస్ కావాలి. లెట్స్ సే మీరు కూడా మన ప్రాజెక్ట్ లో కలిసి పనిచేయాలి అనుకుంటే మీకు కూడా ఏం కావాలి? మన ప్రాజెక్ట్కి ఏముండాలి? యాక్సెస్ ఉండాలి, గిట్ హబ్ యాక్సెస్. సో నేను యాక్సెస్ ఇస్తా అందరికి. వాట్ యు నీడ్ టు డూ, మీరు మీ గిట్ హబ్ యొక్క మెయిల్ ఐడీస్, వేరే అదర్ జీమెయిల్స్ కాదు, గిట్ హబ్కి ఏదైతే జీమెయిల్ వాడారో ఆ మెయిల్ ఐడీస్ని నాకు పంపియండి. నేను కానీ రమణి కానీ మీకు యాక్సెస్ ఇస్తాను. సో డోంట్ టైప్, ఇక్కడ మెసేజ్ చేయకండి, ఇక్కడ వద్దు రవితేజ, నో నీడ్. మీకు ఒక ఫామ్ పంపిస్తాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఫామ్ పంపిస్తాను. ఆ ఫామ్లో ఫిల్ చేయండి ఓన్లీ మీ గిట్ హబ్ యొక్క యూజర్ ఈమెయిల్ ఐడి. వి విల్ సెండ్ యూ ఇన్వైట్. మీరు ఆ ఇన్విటేషన్ ఇప్పుడు రమణి ఎలా యాక్సెప్ట్ చేసిందో సిమిలర్ వేలో యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత పుష్ చేయడానికి ట్రై చేయండి. కావాలంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయకుండా పుష్ చేయండి, డినైడ్ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. తర్వాత యాక్సెప్ట్ చేయండి, తర్వాత పుష్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ రీఫ్రెష్ చేయండి, మీ ఫైల్ కనిపిస్తుంది. సో ఈరోజు టాస్క్ ఏంది అంటే, మీరందరూ రేపు నేను మళ్ళీ ఇది ఓపెన్ చేసేసరికి బై ద టైమ్ ఐ ఓపెన్, మీ అందరి నేమ్స్ ఇక్కడ ఉండాలి. రమణి, రాజేష్, సురేష్, నరేష్, రాజ్ కుమార్, అభి, ఆదర్శ్, అలీ, అమృత, అనంత, అనూష, బాల, భరత్, మీ అందరి పేరు, భూపతి, చందు, దివ్య. డీల్, కెన్ యూ ఆల్ డూ ఇట్ బై టుమారో క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు మీ అందరి ఫైల్స్ ఇక్కడ నాకు కనిపించాలి. ఇంకా ఒకవేళ మీకు కొంచెం బెటర్ ఐడియా వస్తే, ఇప్పుడు రమణి ఫైల్ ఉంది కదా, ఓపెన్ చేస్తే ఇక్కడ నేమ్ ఉండాలి. ఏమని ఉండాలి? హాయ్, మై నేమ్ ఈజ్ రమణి అని కనిపించాలి ఇక్కడ. యూ కెన్ యాడ్ యువర్ ఓన్ ఇన్నోవేషన్. సో ఏం చేయాలంటే చెప్తా చూడండి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఇక్కడికి రండి. ఇప్పుడు చూడండి, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. రేపు మీరు ఏం చేయాలంటే, లెట్స్ సే మీ పేరు XYZ అనుకుందాం. మీరు ఏం చేస్తారు, ఈ ప్రాజెక్ట్ రేపు క్లోన్ చేసుకుంటారు, దాని లోపలికి వస్తారు. సిడి ఇక్కడ టచ్ XYZ అని పెట్టండి. ఓకే, టచ్ XYZ, గిట్ స్టేటస్ కొట్టండి. XYZ ఫైల్ ఉంది. నాకేం కావాలి అంటే, ఆ XYZ ఫైల్ లోపల హలో మై నేమ్ ఈజ్ XYZ అని ఉండాలి. సో ఎట్లా చేయొచ్చు మీరు? మీకు లైనక్స్ అడ్మిన్ అయితే VI ఎడిటర్తో చేయండి. లెట్స్ సే మీరు లైనక్స్ అడ్మిన్ కాదనుకుందాం. ఓకే, ఏం చేయండి అంటే, ఆ రెపోలోకి వెళ్ళండి, ఆ XYZ ఫైల్ ఓపెన్ చేయండి నోట్ ప్యాడ్ తోటి. మ్యూట్ 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 ఎవ్రీవన్. సో ఇక్కడికి వచ్చి, హే గైస్, మై నేమ్ ఈజ్ XYZ. ఐఎమ్ క్రేజీ ఫర్ డెవాప్స్, క్రేజీ టు లెర్న్ డెవాప్స్, వాట్ ఎవర్ మీకు నచ్చిన మీ ఇన్నోవేషన్స్ యాడ్ చేసుకోండి. ఓకే, సో మొత్తానికి మీ నేమ్ ఉండాలి, సంథింగ్ ఏదో ఒకటి అయితే మీరు కంటెంట్ యాడ్ చేయండి. మీకు నిజంగానే మీరు డెవలపర్ అయితే జావా కూడా యాడ్ చేసుకోండి, పైథాన్ కూడా యాడ్ చేసుకోండి. హూ ఇస్ స్టాపింగ్ యూ? సేవ్ చేయండి, క్లోజ్ చేయండి. సో ఇప్పుడు LL cat XYZ కొట్టండి. క్యాట్ కమాండ్ నిన్ననే చెప్పిన. ఓకే, ఫైల్ ఉంది, అదే కంటెంట్ ఉంది, గిట్ స్టేటస్ XYZ, గిట్ యాడ్. ఇప్పుడు ఏమైంది? గిట్ స్టేటస్ XYZ. ఇప్పుడు ఏం చేయాలి? గిట్ యాడ్, గిట్ commit -m
XYZ అంటే ఇక్కడ నేను randomly XYZ అంటున్నా. రమణి కమిట్, XYZ రాజు కమిట్, అట్లనే XYZ కమిట్. నేను చూస్తా, నేను ప్రతిదీ మానిటర్ చేస్తా. కమిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, గిట్ లాగ్ కొట్టండి. సో XYZ కమిట్ అందులో ఏముంది, క్యూ బయటకు వచ్చేస్తున్నా, గిట్ షో కమిట్ ఐడి. ఆ కమిట్ ఐడిలో ఏముంది బై ద వే, సంథింగ్ ఈ కంటెంట్ యాడ్ అయి ఉంది. మరి ఇప్పుడు ఈ XYZ ఫైల్ ఇక్కడ ఉందా, రిఫ్రెష్ చేస్తున్నా, రమణి ఫైల్ ఉంది, మరి XYZ ఫైల్ ఉందా, లేదు. మరి పుష్ చేద్దామా, పుష్ చేయాలి, బట్ పుష్ చేస్తే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. షెల్ వి సి గెట్ పుష్, చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, సరే మీకు అది చెప్తా, ఒక 1 minute కొంచెం సేపట్లో చెప్తా. ఇట్లా ఎర్రర్ వస్తే మీరు ఏం చేయండి అంటే గిట్ పుల్ ఐఫన్ రీబేస్ అని టైప్ చేయండి. గిట్ పుల్ ఐఫన్, అందరికి ఎర్రర్ రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి, అందరికి ఎర్రర్ రావాలని రూల్ లేదు. ఒకవేళ మీకు ఈ ఎర్రర్ వస్తే గిట్ పుల్ ఐఫన్ రీబేస్ అని పెట్టండి. ఆ తర్వాత పుష్ చేయండి, గిట్ పుష్ అయిపోతుంది. పుష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి, XYZ వచ్చిందా, XYZ వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఏముంది, హే గైస్ మై నేమ్ ఈజ్ XYZ, ఐఎమ్ క్రేజీ టు లెర్న్ DevOps. సో టాస్క్ ఫర్ యూ, రేపు నేను ఈ టైంకి నేను మన బ్యాచ్ రేపు ఓపెన్ చేస్తే టోటల్ ఐ థింక్ 80 people ఆర్ దేర్, ఆర్ 70+ ఏమో ఉన్నట్టున్నారు కదా, అన్ని నేమ్స్ ఇక్కడ ఉండాలి. డీల్ కెన్ యూ ఆల్ డూ ఇట్. సో ఏంటిది ప్రాసెస్, ఏంటిది సేమ్, మీరు క్లోన్ చేసుకుంటారు, ఆ రెపోలోకి వెళ్తారు, మీ ఫైల్ని టచ్ చేస్తారు, ఓకే, వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి మూవ్ చేస్తారు, కమిట్ చేస్తారు, చెక్ చేసుకుంటారు లాగ్, పుష్ చేస్తారు. పుష్ అయితే ఫైన్, ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చేయాలి, గిట్ పుల్ ఐఫన్ రీబేస్ అని చేస్తారు, మళ్ళీ గిట్ పుష్ చేస్తారు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదేంటిదో తర్వాత, బట్ ఫస్ట్ మీకు ఆ ఇష్యూస్ ఎట్లా ఫేస్ చేయాలో చెప్తున్నాను. సో కెన్ యూ ఆల్ డూ ఇట్, డీల్, హలో, yes or no? Yes, sir. Okay, someone asking how to use VI editor. చెప్తాను బ్రో, నేను చెప్తాను. ఓకే, సో ఫర్ దట్ యూ నీడ్ యాక్సెస్, ఫర్ దట్ యూ నీడ్ టు గెట్ ద యాక్సెస్. మన ప్రాజెక్ట్ రెపోకి మీకు యాక్సెస్ కావాలి. యాక్సెస్ కావాలి అంటే మీకు నేను ఒక ఫైల్ షేర్ చేస్తున్నా, ఆగండి. సో లెట్ మీ ఓపెన్ మై వాట్సాప్. సో నేను లైవ్ లో షేర్ చేస్తున్నా, బ్యాచ్ 15 అండ్ మీరు ఇక్కడ చూస్తే రిఫ్రెష్, ఫైల్ వచ్చిందా, రాలే, ఓకే, వచ్చిందా రాలేదా, వచ్చింది సార్ వాట్సాప్. మరి ఇక్కడ Sir, got it, sir. somehow ఇది రిఫ్రెష్ కావట్లేదా, రిఫ్రెష్, Yes, we received. యు రిసీవ్డ్, ఓకే. ఆ ఫైల్ మీరు ఓపెన్ చేసి ఒక్క నిమిషం, ఆ ఫైల్ ఎవరైనా ఇక్కడ నాకు మెసేజింగ్ ప్యానెల్లో పెట్టండి. బ్యాచ్ 15 ఇక్కడ రిఫ్రెష్ కావట్లే, ఇది క్యాష్లో నుంచి రావట్లే, ఇక్కడ ఏమైనా పెట్టండి. ఓకే ఫైన్, ఓకే మీకు వచ్చింది కదా, ఫైన్, క్లోజ్ చేస్తున్నా. ఇలా ఉంటుంది ఆ ఫైల్. సో ఇక్కడ మీ నేమ్, మీ గిట్ హబ్ మెయిల్ ఐడి,
జీమెయిల్ ఐడి కాదు, గిట్ హబ్ మెయిల్ ఐడి. జీమెయిల్ ఆఫ్ కోర్స్, బట్ గిట్ హబ్ అకౌంట్కి అసోసియేట్ అయి ఉన్న మెయిల్ ఐడి పెట్టండి. మీకు 1-2 hours లో ఇన్విటేషన్ వస్తుంది. చెక్ యువర్ ఈమెయిల్. ఈమెయిల్లో కూడా ఏం చెక్ చేయాలి? మీ స్పామ్ కూడా చెక్ చేయండి. ఓకే, సో మీ జీమెయిల్లో ఓన్లీ ఇన్బాక్సే కాదు, ఇన్బాక్స్, వేరేవి ఫోల్డర్స్, స్పామ్ అన్ని చెక్ చేయండి. అప్డేట్స్, ప్రమోషన్స్, ఎక్కడనో దగ్గర ఇన్విటేషన్ కనిపిస్తుంది, ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత పుష్ చేయండి. డీల్? ఎస్ ఆర్ నో? కెన్ యూ ఆల్ డూ ఇట్? హలో సార్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, టైప్ ఎస్. సరే, నా ఇప్పుడు ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. నాకు ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. సో బేసికల్లీ ఏం జరిగింది తెలుసా? సో ఎప్పుడైతే చూడండి, ఇది రెపో, ప్రాజెక్ట్ రెపో. ఫస్ట్ టైం నేను క్లోన్ చేసుకున్నా. నేను హైదరాబాద్లో ఉన్నా, క్లోన్ చేసుకున్నా, నా వర్క్ నేను చేస్తున్నా, నా వర్క్ నేను చేస్తున్నా, పుష్ చేసిన, బాగుంది. సో మేబీ నేను ఏదో పుష్ చేసిన, మధు అనే ఏదో యాడ్ చేసి పుష్ చేసిన. తర్వాత రమణి ఏం చేసింది? రమణి సేమ్ థింగ్ క్లోన్ చేసుకుంది. రమణి హ్యాస్ క్లోన్డ్ ఇట్. క్లోన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నదంతా క్లోన్ అయిపోయింది. ఇక్కడ ఉన్నదంతా నేను ఇప్పుడు పుష్ చేసిన కదా, మధు అనేదాన్ని, XYZ అనేదాన్ని, ఇక్కడ ఉన్నదంతా ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడికి అంత వచ్చింది. ఆ తర్వాత రమణి ఎక్స్ట్రా రమణి అనే ఫైల్ యాడ్ చేసింది, పుష్ చేసింది, పుష్ అయిపోయింది, బాగుంది. పుష్ అయిపోయింది. నాకు తెలియదు ఇక్కడ రమణి పుష్ చేసిందని. ఐఎమ్ నాట్ అవేర్ బికాస్ రమణి ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు, ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఆర్ షీ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ వరంగల్, ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హైటెక్ సిటీ. నౌ నాకు ఇక్కడ రమణి పుష్ చేసినట్టు నాకు తెలియదు. ఓకే, నాకు తెలీదు, నా లోకల్ గిట్కి కూడా తెలియదు. సో నేనేం చేస్తున్నా, ఇంకేదో ఫైల్ యాడ్ చేసిన, ఆడియో కాల్, వీడియో కాల్, పుష్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇక్కడ ఆల్రెడీ రమణి అని ఒక ఎక్స్ట్రా ఫైల్ ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా ఫైల్ ఉన్న విషయం నా లోకల్ గిట్కి తెలియదు. సో పుష్ చేయని ఎట్లే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఇష్యూ వస్తుంది. అంటే ఇక్కడున్న డేటా సింక్ లో లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, అది మెయిన్ గా ప్రాబ్లం. అంటే ఇక్కడున్న డేటా, అంటే నా సెంట్రల్ అకౌంట్ లో ఉన్న డేటా, ఇక్కడున్న డేటా సింక్ లో లేదు. సో ఎప్పుడు సింక్ అవుతుంది? ఇక్కడ ఉన్న రమణి ఫైల్ ఇక్కడికి రావాలి, వచ్చిన తర్వాతనే మళ్ళీ ఫ్రెష్ గా పుష్ చేయాలి. ఎట్లా అందుకే నేను ఏం చేసిన అంటే, పుల్ చేసిన రమణి ఏదైతే ఫైల్ ఉందో, గెట్ పుల్ ఐఫన్ రీబేస్. అంటే మీరు మళ్ళీ ఒకసారి ఫ్రెష్లీ క్లోన్ చేసుకోవచ్చు. సరే, క్లోన్ అంతా వద్దు అనుకుంటే జస్ట్ నేను ఏం చేసిన, పుల్ చేసుకున్నా, గెట్ పుల్ ఐఫన్ రీబేస్. ఈ పుల్ కమాండ్ ఏం చేస్తుందంటే ఇంక్రిమెంటల్ గా, అంటే నా దగ్గర ఉన్నది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయితే అది పుల్ చేసుకుంటది, అది తెచ్చుకుంటది, ఇంక్రిమెంటల్ చేంజెస్ తెచ్చుకుంటది. ఆ తర్వాత మొత్తం కలిపి పుష్ చేసిన. చూడండి ఇప్పుడు ఏం చేసినా, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది, ప్రాక్టికల్ గా చూపిస్తా. సో వాట్ హ్యాపెండ్? ఓకే, సో వాట్ హ్యాపెండ్, నా దగ్గర ఉన్న ఫైల్స్ ఏంటివి? ఈ ఫైల్స్ నేను క్లోన్ చేసుకున్నప్పుడు ఇవి వచ్చినాయి. నాకు తెలియకుండా నా అవేర్నెస్ లో లేకుండా మేబీ సమ్వన్ ఫ్రమ్ లండన్ ఆర్ సమ్వన్ ఫ్రమ్ US ఇక్కడ ఏదో ఫైల్ యాడ్ చేస్తారు. ఎవరు? లేకపోతే నేను మామూలుగా ఫైల్స్ ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం కరెక్ట్ కాదు, బట్ నేను డైరెక్ట్ GUI లో నుంచి యాడ్ చేస్తున్నా. యాడ్ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్. ఏం ఫైల్ యాడ్ చేద్దాం? ఎవరో సమ్ ABC యూజర్ ABC అనే ఒక యూజర్ ఫైల్ యాడ్ చేశాడు, కమిట్ చేశాడు, పుష్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ABC యూజర్ అనే ఫైల్ ఇక్కడ వచ్చినట్టు నాకు తెలుసా? తెలీదు. అఫ్ కోర్స్ నేనే యాడ్ చేసిన, బట్ లెటర్స్ సే నాకు తెలీదు. ఇక్కడ నా దగ్గర ABC యూజర్ అనే ఫైల్ కూడా లేదు. ఓకే, నాకు తెలియకుండా నేను ఇంకేదో ఫైల్ యాడ్ చేస్తున్నా. ఏంటిది? టచ్, మేబీ జెంకిన్స్ అనే ఫైల్ యాడ్ చేస్తున్నా, లేదంటే AWS అనే ఫైల్ యాడ్ చేస్తున్నా. గిట్ యాడ్ AWS, గిట్ కమిట్ -m AWS. ఓకే, గిట్ కమిట్ -m AWS. సరే, బాగుంది. ఇప్పుడు గిట్ లాగ్ చూస్తే ఓకే, AWS ఫైల్ ఉంది. మరి దాన్ని పుష్ చేద్దామని చూస్తే పుష్ కాదు, ఏమంటుంది చూడండి, గెట్ పుష్
ఏమంటుంది? పుష్ కానేది ఏమంటుంది? యువర్ పుష్ ఈజ్ రిజెక్టెడ్ బికాస్ the remote central repository contains work that you do not have locally. నీ దగ్గర లేనిదేదో లోకల్ గా లేనిది సెంట్రల్ లో ఉంది. ఏది? ఈ ఏబిసి యూజర్ ఫైల్. ఈ ఏబిసి యూజర్ ఫైల్ నీ లోకల్లీ లేదు, కానీ ఏదో కొత్తది సెంట్రల్ లో ఉంది. రిమోట్ కంటైన్స్ ద వర్క్ యూ డు నాట్ హ్యావ్ లోకల్లీ. అందుకే ఈ ఎర్రర్ వస్తుంది అని చెప్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? గిట్ పుల్, చూడండి ఎల్ఎల్ కొట్టండి, ఆ ఏబిసి యూజర్ది లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తా? గిట్ పుల్ ఐఫన్ రీబేస్. ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఏబిసి ఫైల్ ఇక్కడికి పుల్ అయింది. ఎల్ఎల్ కొట్టండి, చూడండి ఏబిసి యూజర్ ఫైల్ ఇక్కడికి పుల్ అయింది. ఓకే, కాబట్టి మీరు ఇప్పుడు గిట్ లాగ్ కొట్టండి, ఏబిసి యూజర్ ఫైల్ ఎవరు? సెంట్రల్లీ నేను చేశా. అంతకన్నా ముందు రమణి చేసింది, అంతకన్నా ముందు ఎంసీ యూజర్, అంతకన్నా ముందు కిరణ్ యూజర్, అంతకన్నా ముందు మధు యూజర్, ఇట్లా రకరకాలుగా అందరు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే సరే, ఇప్పుడు ఏమైంది? ఆ ఏబిసి ఫైల్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా పుష్ చేయొచ్చు. గిట్ పుష్. గాట్ ఇట్ సార్, పుష్ అయిపోయింది. మీరు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఫైల్ కూడా కనిపిస్తుంది అలాంగ్ విత్ ఏబిసి యూజర్ ఫైల్. ఈ రకంగా మనం వర్క్ చేయాలి. గాట్ ఇట్? హలో ఆల్, ఎస్ ఆర్ నో? మీకు Yes, sir. ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఆ ఎర్రర్ ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ లాజిక్ అన్ని అర్థమైనాయా? ఎస్, ఐఎమ్ సారీ. యా, దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐల్ బి వాచింగ్ దిస్ గిట్హబ్ అకౌంట్, మై గిట్హబ్ అకౌంట్. ఇప్పటి నుంచి మై అని కాదు, దిస్ ఇస్ అవర్ గిట్హబ్ అకౌంట్, మన ప్రాజెక్ట్ అకౌంట్. దీన్ని నేను చూస్తూ ఉంటాయి రెపాజిటరీని. సో మీరందరూ ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఎవరైతే గిట్హబ్ మెయిల్ ఐడి ఫిల్ చేస్తారో మీకు ఇన్విటేషన్ వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పుష్ చేయండి. సరే, మీకు ఈ రెపాజిటరీ కనిపించాలంటే ఏం చేయాలి? github.com-లో DevOps ట్రైనింగ్ హబ్ అని టైప్ చేయండి. ఫస్ట్ కనిపించేది మన రెపోనే, మన ప్రాజెక్ట్ రెపోనే. ఓకే, సో ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ కోడ్ని క్లోన్ చేసుకోండి, వాట్ ఎవర్. సో యా, దట్స్ ఆల్. మీకు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈరోజు మనం చేసిన ప్రాక్టీస్ అంతా షేర్ చేస్తున్నా. చూడండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. కంట్రోల్-C. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్ గైస్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. Can you also please share the GitHub URL link, the ఇందులో DevOps ఉంది, Training Hub? ఇందులోనే ఉంది. మీరు Yeah, ఇక్కడ okay. చూస్తే Okay. ఒక నిమిషం, అసలు లేదా? ఉంది కదా రమణి కోడ్లో. Okay. ఓకే, Thank you. బట్ యా, మీరు బ్రౌజర్లో కూడా తెచ్చుకోవచ్చు, అదేం లేదు. సో బ్యాచ్ 15 ఇది ఎందుకో క్యాష్ లోడ్ కావట్లే అనుకుంటా. ఇట్స్ ఓకే, వైటీలో కూడా షేర్ చేస్తా. బ్యాచ్ 14లో ఐ థింక్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఈరోజు చాలా మంది పేమెంట్ చేసి ఎన్రోల్ అయినట్టున్నారు కదా. మీరందరూ ఈ గ్రూప్ లోకి వచ్చారా అండి? ఎవ్రీవన్, లాట్ ఆఫ్ పీపుల్ టుడే ఎన్రోల్డ్. హ్యావ్ యూ ఆల్ Yes, sir. ఈ గ్రూప్ వచ్చారా? సో ఇది Yes, sir. టెంపరీ గ్రూప్, యాక్చువల్లీ ఇది బ్యాచ్ 14ది. సో ఇంకా బ్యాచ్ 15 ఎక్స్క్లూజివ్లీ క్రియేట్ చేయలే. ఒక 1 or 2 days తర్వాత బ్యాచ్ ఫామ్ అయిన తర్వాత సో క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని మూవ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇందులో పెట్టండి. ద రీజన్ ఇందులో ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇందులో మీ సీనియర్స్ అంటే మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఏమైనా అవసరమైతే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, సో నాకు ఈ గ్రూప్ రాలేదండి. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసి ఎన్రోల్ అయ్యారా? లేదు, ఇంకా పేమెంట్ చేయలేదు. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ పేమెంట్ చేసిన వాళ్ళకు. సో మీకు కమ్యూనిటీ గ్రూప్ అయితే టెంపరీగా ఇది ఉంది కదా. ఓకే, ఎవరికైతే ఇంకా మీరు ఎన్రోల్ కాలేరో మీకు దీంట్లో యాక్సెస్ ఉండదు, అంటే మీరు టైప్ చేయడానికి ఉండదు. మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి మీ స్క్రీన్ షాట్స్. ఓకే, సో నాకు పర్సనల్లీ మీ స్క్రీన్ షాట్స్ పింగ్ చేయండి. చాలా మంది పింగ్ చేస్తున్నారు కూడా. అండ్ కీప్ దట్ ఎక్సైట్మెంట్ ఎనర్జీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. నెక్స్ట్ 4 months దాన్ని మీరు మెయింటైన్ చేయండి, ఆ ఎనర్జీని. ఆల్ రైట్, చలో గైస్, ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ నో క్వశ్చన్స్ ఐ విల్ స్టాప్. హలో, చెప్పండి సార్. కిరణ్, నాకు ఒక డౌట్ ఉంది. అడగండి. ఇప్పుడు రమణి క్లోన్ చేసుకున్నప్పుడు రమణి పుష్ చేసేటప్పుడు రమణి గిటబ్ లోకి పుష్ అవ్వదు కదా? కాదు, తను ఏది క్లోన్ చేసుకుంటే అది అవుతుంది.
మీరు చూడండి బేసికల్ ఏం జరిగింది, తను ఏం క్లోన్ చేసుకుంది, తన రెపోనా మన ప్రాజెక్ట్ రెపోనా? ఓకే, మన ప్రాజెక్ట్ రెపో. ఒకవేళ తన రెపో క్లోన్ చేసుకుంది అనుకో, ఓకే డైరెక్ట్లీ పుష్ అయ్యేది, ఎర్రర్ కూడా రాకపోయేది. ఎందుకు? తన రెపోకి తనకు పర్మిషన్ ఉంటది కదా. అందుకే మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు, క్లోన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఫస్ట్ టైం మీరు మీ నేమ్ తో ఉన్న రెపో క్లోన్ చేసుకుంటారు, మీకు ఎట్లాంటి ఎర్రర్ రాదు, మీరు హ్యాపీగా పుష్ చేసుకుంటారు. ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అందులోనే మీరు యాడింగ్ డిలీషన్ అన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి మన ప్రాజెక్ట్ రెపోని క్లోన్ చేసుకుంటారు, దీంట్లోకి పుష్ చేస్తారు. అయితే గైస్ గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ రెపోలోనేమో డిలీషన్ ప్రాక్టీస్ చేయండి, మీ పర్సనల్ రెపోలో. బట్ మన ప్రాజెక్ట్ రెపోలో ఎవ్వరు ఏది డిలీట్ చేయొద్దు. ఎందుకంటే మీరు తెలిసి తెలియక వేరే వాళ్ళది డిలీట్ చేస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు హర్ట్ అవుతారు. సో నో వన్ షుడ్ డూ డిలీషన్ ప్రాక్టీస్ ఆన్ మై సెంట్రల్ రెపో, ఆన్ అవర్ సెంట్రల్ రెపో. మరి డిలీషన్ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? మీ పర్సనల్ రెపో ఉంది కదా, మీది మీరు క్రియేట్ చేసుకుంది ఉంది కదా, ఎవరిది వాళ్ళకు, దానిపైన డిలీషన్ ప్రాక్టీస్ చేయండి. సెంట్రల్ దానిపైన ఎవరు కూడా డిలీషన్ ప్రాక్టీస్ చేయదు, ఓన్లీ పుషింగ్ అడిషనే, నో పుషింగ్ ఆఫ్ డిలీషన్. Got it? Hello everyone. Okay, bro. Hello. Thank you guys, thank you so much. So I'll be waiting for your screenshots. Bye bye.